కాచం అడ్డా అనే విధంగా ఒక తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి శ్రీకాంతాచార్య ఏదైతుందో వారి ఆత్మ బాల్యదానమైన నాడు తన చేతుల మీద తీసుకెళ్లి ఉస్మానియాలో ట్రీట్మెంట్ చేయించి బతుకుతాడేమని ఆశకు పోరాడినటువంటి వ్యక్తి. మరి ఆనాటి నుంచి కూడా నిజంగా కూడా ఉద్యమకారుడు. కేసీఆర్ చెప్తాడు 1 కోటి రూపాయలు ఇచ్చైనా కోమర్తి కొనుక్కోవాలని. మరి మన అన్నతో ఏమైందో తెలియదు కానీ, మరి మన అన్నను ఎందుకు కొనుక్కోలేదో మన అన్నపైన ఏం లేదో తెలియలేదు కానీ కొంత మరి అన్నకు మాత్రం నిజంగా అన్యాయం జరిగిందని చెప్పాలి. ఆ రోజు నుంచి కూడా నిజంగా కూడా ఎప్పటికి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు, పోరాట యోధుడు. అదేవిధంగా వైద్యుల అనేక సమస్యల మీద ఈరోజు వైద్య కార్పొరేషన్ ఇవ్వాలని, వైద్య ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మరి అనేక మన కుల వ్యాపారమైనటువంటి కులవృత్తులైనటువంటి వాటిని కూడా రాబోయే రోజుల్లో దెబ్బతీసే విధంగా ముప్పు వాటిల్లిందనే అంశాల మీద వారు ఒక 2 సార్లు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం, తర్వాత వాళ్ళు శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి అనేక జిల్లా వాస్తవులను రాజకీయ నాయకులు, ఆల్ పార్టీస్, ఒక పార్టీ అనేది కాదు, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళను ఇప్పుడు మనదంతా ఒకటే కులం, కోమటి కులం. మన సమస్యల మీద మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే అంశం మీద వారు అన్ని పార్టీల వాళ్ళను, అన్ని కులాల పెద్దలను, అనేక సంక్షేమ సంఘాల ఆర్యవైశ్య సంఘ నాయకులను పిలిచి ఒక గతంలో 4-5 సార్ల నుంచి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నేను కూడా అనేక సార్లు ఆ కార్యక్రమంలో పోవడం జరిగింది, ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అక్కడ రౌండ్ టేబుల్ సమావేశాల్లో అనేకమైనటువంటి పెద్దలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ జగదీష్ గారు కూడా ఆ రోజు వచ్చారు. నేను కూడా ఉన్నాను, ఉప్పల శారద గారు, అనేక మంది, ఒక్కరోని కాదు చాలామంది సీనియర్ పత్రికా రిపోర్టర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు చాలామంది వచ్చి అనేక అంశాల మీద ఆ రౌండ్ టేబుల్లో డిస్కషన్ చేయడం జరిగింది. చేసినాక అన్నీ చెప్పారు, ఆ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన భాస్కర్ ఒక్కసారి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో వారు 1వ తారీఖు ఎల్బీనగర్ స్టేడియం లోపల పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనతోని మరి జిల్లాలో నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ అన్ని జిల్లాలో కూడా వారు పర్యటిస్తూ మరి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. మరి అదేవిధంగా రేపు ఎల్బీనగర్కు దగ్గర ఉన్నటువంటి ప్రాంతం మన వనస్థలిపురం, ఆసియాలోనే అతిపెద్ద కాలనీ. మరి ఆర్యవైశ్య సంఘం అంటే వనస్థలిపురం అంటేనే మరి అందరికీ తెలిసినటువంటిది కాబట్టి మరి దీని మీద ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి చర్చాగోష్ఠి మనందరితో కూడా అసలు ఏమున్నాయి మనకి సమస్యలు, మనం దేని మీద పోరాడదాం, మనం ఏ విషయంలో మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని అనేక ప్రాంతాల్లో వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. కనుక ఈరోజు మన ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరు కూడా ముందుకు వచ్చి మనకున్నటువంటి సమస్యల మీద, మనకున్నటువంటి దాని మీద మాట్లాడవలసిందిగా కోరుతూ మర్యాద చంద్రమౌళి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో, జై వాసవి. ఈరోజు ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ మన కాజం సత్యనారాయణ గారు మనకు తెలుసు. ఇవాళ ఇదొకటి ప్రాంతం తయారు చేసి మనకి ఇచ్చాడు. దీంట్లో మనకి ఏం హక్కులు కావాలి ఏంటనేది కూడా క్లియర్గా దీంట్లో రాసి మనకి ఇచ్చాడు. అంటే ఇవన్నీ ఉంటాయని కూడా మనకు కొంతమందికి తెలియదు కూడా. కాబట్టి ఇవాళ ఈ వేదిక ఇవన్నీ హక్కుల గురించే పెట్టింది కూడా. హక్కుల సాధనంగా చర్చకు అంటే ఇక్కడ ఈ హక్కులు మనకు కావాలని మనతో చర్చించడానికి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. వైశ్య కమిషన్ స్థాపించాలి, జనాభా దమాష ప్రకారం రాజకీయాల్లో వాట కల్పించాలి. అంటే నేను చదువుతున్నాను ఏమనుకోవద్దు, అందరి దగ్గర ఉంది కానీ మరి ఎవరు చదివో తెలియదు. ఇంకెంతమంది నేను చదువుతున్నాను. వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి.
ఏమో అందరేమో ఆల్రెడీ మీకు 5 ఎకరాలు ఇచ్చారు, అక్కడ భూమి పూజలైనేమో జనాలు చెప్తున్నారు. మరి ఎక్కడుంది ఎవరు భూమి పూజ చేసినా కూడా తెలియదు. నిన్న అరే మీది 5 ఎకరాలు ఇచ్చిన భూమి పూజ కూడా అయిపోయింది అని అంటున్నారు. మరి సత్యనారాయణ గారు భూమి పూజ కూడా అయిపోయిందా సార్? అది మరి మన వైశాఖి చెప్తున్నారు, అరే 5 ఎకరాలు ఇచ్చిన అక్కడ భూమి పూజ అయిపోయింది నిన్న ఒక ఆయన చెప్పిండు నాకు. మరి మాకే తెలియదా? మరి ఎంతో ఇల్లు నేను చెప్పడం జరిగింది. వైశ్య పండు కూడా మరి మన దాంట్లో కూడా ఎంతోమంది బీదలు ఉన్నారు. మరి వాళ్ళు కూడా వైశ్య పండు ఇస్తే కొంతమంది బీదలకు పనికొస్తుంది. కాబట్టి ఎంతోమందికి మన సంఘాలు కానివ్వండి, మన వయసులు బీద పిల్లలకు కాలేజీలో ఫీజు కట్టుకొని స్టేజ్లో ఉంటే ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ ఫీజు కట్టి ఆ రిసిప్ట్ తెచ్చి స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. నిన్న కూడా ఒక వయసుకి వాట్సాప్ క్లబ్ నుంచి కూడా 50,000 రూపాయలు జమ చేసి కాలేజీకి వెళ్ళి అక్కడ 50,000 ఫీజు కట్టి ఆ రిసిప్ట్ తెచ్చేయడం జరిగింది. అంటే మన వయసులు ఎక్కడున్నా మనమే చేసుకుంటాం తప్ప మన అన్ని కులాలకు మనమే చేస్తున్నాం. కానీ మనకు గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మనకి ఏం చేయట్లేదు. మరి గవర్నమెంట్ అన్ని కులాలకు ఇచ్చినప్పుడు మన కులాల్లో పిల్లలు వాళ్ళు కూడా అన్ని రకాల వాళ్ళు ఆదుకోవాలని చెప్పి మన సత్యనారాయణ గారికి ఇలాంటి లీలలంతా కూడా మన సీఎం కలిసి మనకు మన హక్కుల సాధన గురించి మీరు మాట్లాడి మీరు సాధించాలని మనందరి తరఫున కూడా కోరడం జరుగుతుంది. ఇదే కాదు, వయసుల గురించి అతనేదో బుక్కులు రాస్తే అది కాదు, మా ఆర్య వయసులు సంఘ సేవకులు అని చెప్పేసి బుక్కులు కూడా మనం రాయడం జరిగింది. అది కూడా ఒకసారి సత్యనారాయణ ఆ బుక్ కూడా నాకు చేయడం జరిగింది. కానీ అది 40 పేజీలు రాయిన తర్వాత అది ఎక్కడో పక్కన పెట్టడం మళ్ళీ ఒకసారి చదవాలి అది. కాబట్టి మీరందరూ కూడా మన వయసుల గురించి పోరాడి ఇవన్నీ కూడా మీరు సాధించాలని చెప్పి మరొకసారి మన లీడర్లందరూ కూడా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మన విజయ్ గారికి, సత్యనారాయణ గారికి మరొకసారి తెలియజేస్తూ ఈ మీటింగ్ కోసం మిమ్మల్ని అందరినీ కూడా పిలవగానే వచ్చినందుకు అందరిని అభినందిస్తూ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. మన రైతన్నలకు వందనం, మన దేశ సరిహద్దులో ఉన్న సైనికులకు వందనం. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా సమాజానికి చేసే సేవ మాత్రం మన ఆర్యవేశమే. ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినా అందరికన్నా రాజకీయానికి ఎక్కడైనా కానీ సమాజం కానీ సేవ చేయడం అనేది ఒక ఆర్యవేశులు మాత్రమే. దీన్ని ఎంతోమంది కార్పొరేషన్ పెట్టాలి, ఇవన్నీ ఎన్ని డిమాండ్ చేస్తే కానీ ఎలక్షన్స్ అప్పుడే మనం గుర్తొస్తాం తప్ప మామూలు డేస్లో కాదు. నేను కంచన్ సత్యనారాయణ చైర్మన్ గారి దగ్గర నేను 2 years బ్యాక్ మాట్లాడాను. నేను ఫోన్లో మాట్లాడినా చాలా రెస్పాన్స్ ఇచ్చారు. నేను వచ్చి కలుస్తాను, మళ్ళీ నేను కలవలేదు, నేను కలుస్తాను. మీ సేవా కార్యక్రమాలకు నా సహకారం ఎప్పుడు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఏదైనా కానీ పని చేయాలనుకున్నప్పుడు అందరూ సమిష్టిగా చేస్తున్నాం. ఈరోజు వనస్థలిపురం చుట్టుముట్టు వనస్థలిపురం సచివాలయాలు ఎన్ని వస్తాయో చుట్టుముట్టు దాదాపు 300-400 కాలనీలు ఉన్నాయి. దాదాపు ఇక్కడ 1000కి పైన మన కడపలు ఉంటాయి. అలాంటప్పుడు ఒకటి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలి. దీని గురించి అని కాదు, అన్నిటి గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలి. అదేవిధంగా సహకార చట్టం ఆర్టీఐ యాక్ట్ దాని గురించి కూడా మీరు అవేర్నెస్ ప్రోగ్రాం పెడితే బాగుంటుందని నా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా థ్యాంక్ యూ, జై హింద్. ముందుగా కాచమన్న పెట్టిన ఈ 10 డిమాండ్స్ మనకి అవసరము. మనకు కాకపోయినా నెక్స్ట్ తరానికన్నా అవసరం పడతాయి. ఇవి ఇప్పటి నుంచి మనం డిమాండ్స్ పెడితే ఒకవేళ మనకి ఇప్పుడు రాకపోయినా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికన్నా వస్తాయి. సో నేను అనేది ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వేలకి వస్తారు అని చెప్పేసి అన్న తిరుగుతున్నాడు. ప్రతి ఒక్క జిల్లా తిరుగుతున్నాడు. అందరు మేము 10,000 వస్తాము, 5,000 వస్తాము, 8,000 వస్తాము అని అంటున్నారు. కానీ మనకి ఎల్బీ నగర్లో అతి దగ్గరలో ఉన్నాము. మనం ఎల్బీ నగర్ సర్వనగర్ స్టేడియంకి అతి దగ్గరలో ఉన్నాము. మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో సుమారు 40,000 నుంచి 50,000 మంది మన వయసులు ఉంటాము. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కరు ఒక 10 మందికి చెప్పినా కూడా మనం వచ్చిన మన సంఘాలలో కానీ ఇది సంఘాలకి రాజకీయానికి అతీతంగా మన వైశ్య వికాస వేదిక నుంచి జరుగుతుంది. మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచే సుమారు ఒక 20 నుంచి 30,000 మంది వస్తే చాలా బాగుంటుందని నా ఒక అభిప్రాయము. అట్లనే ఈ అన్న తలపెట్టిన ఒక 10 డిమాండ్స్ మాత్రం
మనకి నెరవేరాలని చెప్పేసి కోరుకుందాం. చాలా మంచి కార్యక్రమం. ఇట్లాంటి చర్చా కార్యక్రమం పెట్టిన మా నల్లగొండ జిల్లా నాయకుడు కాజం సత్యనారాయణ గారికి నా యొక్క వైద్య సంఘం తరఫున కృతజ్ఞాపనలు తెలియజేస్తున్నా. ఏంటి సార్ మీరు అది ఒక్కరికే తెలియజేస్తున్నారు ఏంటి అంటారు. ఈ సభకు ఈ యొక్క టాపిక్ కొరకు వచ్చి డిస్కషన్లో కూర్చున్న సభ్యులందరికీ సంఘం తరఫున ధన్యవాదాలు. వైశ్యులు ఆత్మగౌరవం. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వైశ్యులు ఆత్మగౌరవం? ఈరోజు కొన్ని కులాల సమాజంలో పేరు చెప్తేనే కొంత ఆత్మగౌరవం దెబ్బతింటున్న టైం ఇది. అట్లాంటి టైంలో సొసైటీకి మనం అంటే ఏంది, మన బలం అంటే ఏంది, వాట్ ఈజ్ ఇట్ తీసుకొచ్చే దమ్మున్న నాయకుడిని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ అసోసియేషన్లో చూసినా, ఎక్కడ రాజకీయ పార్టీలో చూసినా, ఎక్కడ చూసినా నా పర్సనల్గా చెప్తున్నానండి, అంత గుర్తింపు అయితే వైశాస్కి ఇవ్వాలి. ఒకప్పుడు సొసైటీలో విలేజ్లలో వైశాస్ అంటే సైడ్గా రాండి అని పచ్చట్లు ఇచ్చిన తర్వాత వేరే వాడు మాట్లాడారు. ఇప్పుడు అట్లా కాదు, వేరే కాదు. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా శారదానగర్ కాలనీలో జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. నేను ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేస్తా, స్టేట్ సెక్రటరీ. అక్కడ కూడా నాకు అనుభవం ఇదే. వయసులు అనగా ఏమంటారు, డబ్బుంది అంటారు. అది పూర్వకాలం, డబ్బులున్నానమాట పూర్వకాలం. ఈ సందర్భంగా రాచమన్నకు ఒక్కటే విషయం చెప్తున్నా సార్, మీరు 9-10 డిమాండ్ పెట్టారు కదా, ఒక్క డిమాండ్ మీద ముందుకు పోండి. నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, మీకు చాలా పేరు వస్తుంది. రాజకీయ పదవి రాకపోవచ్చు కానీ వయసుల గుండెల్లో పేరు వస్తుంది. ఏంటి అంటే ఈడబ్ల్యూసి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, అదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సిస్టమ్ ఉందో ఏబీసీ కావాలన్నారు. ఆ యొక్క పాయింట్ పట్టుకోండి సార్. మీరు ఇండియా లెవెల్లో పక్కకు పోకున్నా కానీ అందరి వయసుల స్టూడెంట్లో పేరు సంపాదించుకుంటారు. చూడండి, ఎస్సీ క్యాస్ట్ అని రాజ్యాంగంలో పెడితే ఎస్సీలో కూడా సబ్ క్యాస్ట్ కావాలని మందకృష్ణరావు కొట్లాడండి. ఓకే, అది అవుతుందో కాదో కానీ అందరి వయసు ఎస్సీలో గుండెలు అని పేరు. అట్లాగనే రాజమందకు నేను చెప్పేది ఏంటంటే, వయసుల పిల్లల కుటుంబాల్లో కానీ మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. మొన్న 2019లో గ్రూప్ 2 రిజల్ట్ చేస్తే 161 మంది సెలెక్ట్ అయితే అందులో 18 మంది మన వైశాస్. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ దాంట్లో లేదు. అయినా కానీ 18 కొట్టారు. జనరల్ కోటలో చూడండి ఎంత టాలెంట్ ఉన్న పిల్లలు. ఇంకోటి, పెద్ద టాలెంట్ పై పోస్టులో ఉన్నా కానీ మన మీద సొసైటీలో ఉన్న వేరే క్యాస్ట్ కానీ మన మీద ఫోకస్ చేస్తారు. మా పక్క విలేజ్ యూనివర్సిటీ వీసీ అయితే ఆయన ఏ విధంగా ఇరికిచ్చి లోపలేసారో మనందరికీ తెలుసు. అందుకే మనం ఏ వాదం ముందుకు పోయినా కానీ ఇట్లాంటి సొసైటీ ఈరోజు మనల్ని ఏం చేస్తుందంటే బ్లేమ్ చేయడం, గుంజుకోవడం ఎందుకు చేస్తుంది. అట్లాంటి ఆత్మగౌరవాన్ని సభపెట్టి ముందుకు తీసుకొస్తున్న మన వయసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి చర్చా వేదిక మీటింగ్లలో చూడండి, ఒక 100 మంది దానికి వచ్చారు. చాలా సంతోషం. ఇంకా ఎక్కువ రావాలండి. ఇప్పటికే కొత్త రవి గారు ఏం చెప్పారంటే, సరూర్ నగర్ మీటింగ్లో పెడితే 30,000 మంది మనమే ఉండాలి. అప్పుడు కాన్స్టిట్యూషన్ చూసినప్పుడు ఒక పేరుంది, ఇది అన్న కూడా తెలుసు, మనసేపురం అన్నీ వైశాసాన్ని పేరు గుర్తొస్తుంది. వారి సరైన గుర్తింపు గౌరవం రావట్లేదు. ఒకళ్ళు వచ్చినా కూడా మన వాళ్ళే కింద దించేస్తున్నారు. అది చాలా బాధాకరం. అంచేత మన ఐక్యత అనేది మన దగ్గర చాలా తక్కువగా ఉందని చెప్పి నేను అనుకున్నాను. ఈనాడు పేపర్లో దాదాపు 35 సంవత్సరాల నుంచి రాస్తున్నాను. కౌన్సిల్ అంటే నేను పక్కన పెడతాను బయలుదేరి వారికి ఇంతవరకు మీ కౌన్సిల్ చెప్పలేదు. ఏ కులం కూడా చెప్పలేదు. కులం ప్రస్తావన వస్తే తప్పనిసరిగా వాళ్ళు పక్కన పెడతారు. బ్రాహ్మిన్స్ కానీ కమ్మర్స్ కానీ ఇస్తారు, నాకు ఇయ్యరన్న భయంతో ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సార్ లాంటి ఈ3 లాంటి ముందుకు వచ్చి ఛానల్స్ పెట్టి ముందుకు వస్తున్నారు, ధైర్యంగా వస్తున్నారు. అలాగే చీకోటి అతను కూడా ధైర్యంగా మాట్లాడుతూ పబ్లిక్లో వచ్చి మన హక్కు గురించి, మన వైఎస్ఆర్ గురించి చాలా వరకు జరుగుతుంది. మన వాళ్ళు ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు. మనం ఇది సాధించుకోవాలి, అది సాధించుకోవాలి, మన ఐక్యత కావాలంటారు. కానీ మీటింగ్లు ఏర్పాటు చేస్తే ఎవరు ముందుకు రారు. ఎవరు చేయాలి? పిల్లి గంటలో పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి? కట్టింది ఎవరైనా కడితే మనం కోఆపరేషన్ చేయాలి. ఈరోజు 5 గంటలకే మేము మీటింగ్ చెప్పారు, ఇప్పటివరకు జనం రాలేదు. అసలు హాల్ నిండిపోవాలి. వయసులో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వరుసలు చాలామంది ఉన్నారు. అందులో 1% వచ్చినా కూడా హాల్ నిండిపోతుంది.
కానీ రాలేదు. అయితే ఇది ఎక్కువ ఐక్యత లేకపోవడం కారణము బయట వాళ్ళు కాదు, మనమే చేసుకుంటున్నాము. మనకు దీని కొరకు కొంచెం ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మన వయసులకి గుర్తింపు వస్తుంది. స్వయంగా మన ముఖ్యమంత్రి ఆయన చెప్పారు, ₹1,00,00,000 ఇచ్చినా కూడా క్వాంటిటీ కొనుక్కోవాలని చెప్పన్నారు. కానీ ఆయనకి తెలుసు, మనకి తెలుసు, అందరికీ తెలుసు మనం ఎవరితో ఈరోజు దానికి పోము, కోట్లకు పోము, గొడవలకు పోము, అయినప్పుడు మనకు గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాం. దాని మెయిన్ కారణాలు ఇది మనలో ఐక్యత లేకపోవటానికి చెప్పి నేను భావిస్తున్నాను. ఈ ఐక్యత పెంచుకోవడానికి మనం చాలా ప్రయత్నం చేయాలి. విజయ్ కుమార్ లాంటి వాళ్ళు కొంతమంది వస్తే ఉపయోగం లేదు, అటువంటి వాళ్ళు కేవలం వేల మీద లెక్కపెట్టచ్చు. ఇంకా మంది ముందుకు రావాలి. ఆలోచన పరులు, ఉత్సాహవంతులు, యువకులు ముందుకు వచ్చేటైతే మనలో ఐక్యత పెరుగుతుంది. మనం సాధించుకోవడానికి, మన హక్కుల్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. వైసీ కార్పొరేషన్ కూడా తప్పనిసరిగా మనం సాధించుకునే అవకాశం ఉంది. ఇది రైట్ టైము. విజయ్ కుమార్ నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఇది రైట్ టైము. సమయం రైట్ టైంలో రైట్ డిసిషన్ అంటారు. ఈ సమయంలో విజయ్ కుమార్ ఈ డిసిషన్ తీసుకుని, ధైర్యం తీసుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నేను అభినందిస్తున్నాను. దీన్ని ఇంకా ముందుకు పోవాలని ఆలోచన చేయాలి. అదే గతంలో రాజమౌళి గుప్తా గారు చాలా భారీ స్థాయిలో పెట్టారు. అంత స్థాయిలో చేయగలుగుతారని ఎవరు అనుకోలేదు. ఊళ్ళంత స్థాయిలో తీసుకెళ్ళారు. ఇది కొన్ని కారణాల వల్ల పక్క వెళ్ళారనుకోండి. అటువంటి పరిస్థితి రాకుండా మనం మళ్ళీ ఈ ప్రయత్నం చేసి ఈ ఉప్పిల్లాగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఆలోచన చేస్తూ మనం ఈ కార్యక్రమం మరింత ముందుకు ఉధృతంగా ముందుకు పోవాలని, విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. వైశ్య వికాస వేదిక ద్వారా మరి కాచం సత్యనారాయణ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఒక వేదిక మీదకి వచ్చి ఈ విధంగా కలిసి మన మనసులోని భావాలను, సమాజంలో జరుగుతున్న సంఘటనలను పంచుకోవడం చాలా సంతోషకరం. నాకు తెలిసి ఆర్యవైశ్యులమంతా, అంటే నాకు తెలిసి ఉన్నంత వరకు కలిసింది 2 సార్లు. ఒకటి వైశ్య శంకారావం అని చాలా రోజుల ముందు, అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జింకానా గ్రౌండ్స్లో పెట్టారు. అసలు ఎవరు ఊహించలేదు, అంటే ప్రభుత్వం కూడా ఊహించలేదు, ఏ సమాజం ఊహించలేదు, ఏ వర్గం ఊహించలేదు. ఆ రోజు ఆర్యవైశ్యులంతా ఒక్కతాటి మీదకి వచ్చి జింకానా గ్రౌండ్సే కాదు, నిజాం గ్రౌండ్సే కాదు, మొత్తం అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ నిండిపోయాయి. రెండవ సంఘటన మనం అందరం ఏకతాటి మీద నడిచింది. కంచి ఐలయ్య ఎవడైతే బాస్టర్డ్ ఆడ కంచి ఐలయ్య గాడు సామాజిక స్మగ్లర్లు వైశ్యులని ఎప్పుడైతే వైశ్యులను విమర్శించిందో ఆ రోజు అందరం ఏకతాటిపై నడిచి దాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఈ 2 సంఘటనలు మనం ఏకతాటిపై నడిచింది. ఇక ప్రతిసారి మనలో ఉన్న ఎవరి అందరు తెలిసిన విషయమే, ఎవరి దుకాణాలు వాళ్ళవి, ఎవరి వ్యాపారాలు వాళ్ళవి. ఎప్పుడు మనం ఒక వేదిక మీద కలిసి పోరాడలేదు. కొందరిని సంతృప్తి పరిస్తే ప్రభుత్వాలు సంతృప్తి పరుడు, పోరాడేటోళ్ళు ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు. కాచం సత్యనారాయణ లాంటి వాళ్ళు ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నారు సమస్యలపై. ఎందుకంటే ఆయన పోరాడడమే ఇష్టమని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసి నేను చూసినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఆయన వ్యక్తిగతం కోసం పోరాడుతూనే ఉండు, సమాజం కోసం పోరాడుతూనే ఉండు, సమస్యలపై పోరాడుతూనే ఉండు. మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఎంచుకొని మరి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మనం కూడా మన వంతుగా మరి మనం ఒకరమే కాకుండా మనతో పాటు ఒక 10 మందిని ఆ వేదిక ద్వారా మన ఐక్యతను చాటుతూ మన సమస్యలపై పోరాటం చేసినట్టయితే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. మన అందరము ఈరోజు ఇక్కడ ఎలా కలుసుకున్నామో ఆ రోజు దీనికి 10ఇంతలై, 100ఇంతలై, 1000ఇంతలై, 1,00,000ఇంతలై ఆ రోజు మనము అక్కడ స్టేడియంలో కలుసుకునే విధంగా మనం అందరం ప్రతి ఒక్కరము పాటుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్యవైశ్య సంఘం వనస్థలిపురం వారికి కృతజ్ఞత. చప్పట్ల ద్వారా మీ మద్దతు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంది వాస్తవం. మీకోసం, మా కోసం, మనందరి కోసం, ఎవరి కోసం కాదు, మీకోసం, మా కోసం, మనందరి కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి మనందరం కూడా ఎవరైనా మంచి మాట్లాడినప్పుడు ప్రోత్సహిస్తే మరోసారి నేను మాట్లాడుతుంది కరెక్టే కదా అని ధైర్యంగా మళ్ళీ మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడే కాదు, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా చప్పట్లే మనిషికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. పవర్ సప్లై ఎట్లనో చప్పట్ల సప్లై అట్లా ఉంటుంది. ఇంకా మన రమేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే
మన వైశ్య వికాస వేదిక అధ్యక్షుడికి పాత్ర సహకారానికి నమస్కారాలు. ఇలా ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేశాడు. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో మన వైశ్య పిల్లలకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకు 4800 మందికి ఇప్పటికీ అవార్డు ఇచ్చిన ఘనత వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో కాచమల్లికే దక్కుతుంది. అలాగే మన వైశ్యుల ప్రతి సంవత్సరము టీచర్స్కి ఉత్తమ అవార్డు ఇచ్చిన ఘనత కూడా వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో కాచమల్లనే ఏర్పాటు చేసిండు. ప్రతి సంవత్సరము 400 నుంచి 600 మంది టీచర్లకు కూడా ఆయన ప్రతి సంవత్సరం ఎంతో ఫంక్షన్లు తీసుకొని ఎంతో సన్మాన కార్యక్రమాలు చేస్తాడు. అలాంటి కార్యక్రమాలు వైశ్య వికాస వేదిక ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసిండు. కానీ ఆయన స్వార్థం కోసం చేయలేదు, మన వైశ్యుల కోసం చేసిండు. మన వైశ్యులందరినీ ఒక ఏకతాటికి తీసుకురావాలని చేసిండు. ఇందాక కొత్త రవాణా అన్నారు, ఈ ఎల్బీనగర్ కానీ 20,000 మంది 30,000 మందిని తీసుకురావాలన్నారు. ఏడుకెళ్ళి వస్తారు రవాణా నీకు వస్తుంటేనే నీకు టోల్ గేట్ వేసేస్తున్నారు. ఆ టోల్ గేట్ కట్టే కెపాసిటీ లేదు, అది తీసుకో దాన్ని అడ్డుకునేటట్టు లేదు. ఆయనకు ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి రావాలంటే. అలాంటి అడ్డంకులు వద్దు. మనం అందరం వైశ్యుల కోసం పోరాడుతున్నాడు. ఏకతాటిగా ఆ వైశ్యుల కోసం పోరాడు కొరకు మన కోమటోళ్ళ కోసమే కొట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఎప్పుడో 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద గద్దలు పెట్టినాను అన్నారు. నాకైతే తెలియలేదు, అప్పుడు నేను లేను. అప్పుడు అందరినీ మహాసభను అడిగి చెప్పినా లేదా తెలియదు. ఆయన ఇప్పుడు మన అన్న వైశ్యుల కోసమే పోరాడుతున్నాడు. అన్న పెట్టిండు. అదే వెళ్ళిపోయిన నియోజకవర్గంలో 300 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళకు మన గవర్నమెంట్ ₹1,00,000 బంధు ప్రకటించిన ఆ ₹1,00,000 బంధు ఇవన్నా అవుతా మన వైశ్యుల గరీబులు కూడా ఎంతోమంది వాళ్ళకి బంధు కోసం కూడా కొట్లాడుతున్నారు. అలాగే ఎన్నో పథకాల కోసం కూడా మన ఏపీసీ కోసం కానీ ఎన్నో దానికోసము మనం పోరాడుతున్నాడు. ఆయన స్వార్థం కోసం కొట్లాడుతున్నాడు. ఆయన ఎమ్మెల్యే టికెట్ కావాలని కూడా కొట్లాడుతున్నాడు. నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని బహిరంగ కూడా చెప్పింది. ఇంకా ఎందుకు మన వైశ్యుల మనుషులనే అడ్డుకొస్తున్నారు. పోవద్దు చెయ్యొద్దు అని అంటున్నారు. ఎందుకు మన కొండలు కదా ఎదిగాలి. మన వైశ్యుల కోసమే పోరాడుతున్నారు. అందరూ ఏకతాటికి అయ్యి రేపు జరగబోయే 1వ తారీఖు మన గద్దలను అఖండ విజయంగా సాధించాలి. మన అందరం ఏకతాటికి అయ్యి ఆయన చేసిన ఇప్పుడే అన్నారు ₹1,00,000 కొండలు కొనాలన్నారు. ₹1,00,000 ఆయన కార్యక్రమం చేస్తున్నారు. మనందరం సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. ₹1,00,000 మనకు వద్దు ఏమవుతూ ఆయన వాళ్ళు ₹1 కూడా అడగరు. మనం అందరం సభ పోయి ఆయనను సక్సెస్ఫుల్గా చేసి మన హక్కుల కోసమే చేస్తుండ్రు. మనందరం పోవాలి. ప్రతి ఒక్కరూ చెయ్యి కలిసి ప్రతి ఒక్కరూ 10 మందిని తీసుకొచ్చినంటే 1,00,000 మంది కాదు 50,000 మందిని తీసుకురావచ్చు. మన మాయేశ్వరం ఎల్బీనగర్ మన సిటీ సర్కిల్ కన్నా 50,000 మందిని తీసుకురావచ్చు. ఇప్పుడు మొన్న మేము భద్రాద్రి జిల్లా పోయినా. భద్రాద్రి జిల్లాలో ఆడ పోయేసరికి 10 మంది లేరు. మేము పోయినప్పుడు 180 మంది వచ్చారు. వాళ్ళు అసలు ఏంటి ఈ గర్జన ఏంటి, వైశ్యుల వికాసం ఏంటి అయింది, అప్పుల సాధన చర్చా గోష్ఠి అని ఆడ ఎవరికి లేదు. ఆడ మీటింగ్ అయిపోయాక వాళ్ళంతా వాళ్ళు అన్నం మేము తీసుకొస్తాము మా సొంత పైసలతోటి మేము ఈ మా మండలాలకి మండలానికి 500 మందిని తీసుకొస్తామని వాళ్ళు ప్రామిస్ చేసారు. అట్లా మనం అందరం కూడా ఈ ఎల్బీనగర్ 10,000 వద్దు 20,000 వద్దు 5,000 మంది తీసుకొచ్చినా మనం సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు డీమార్ట్ లాంటి సంస్థలు ఇక్కడికి వచ్చి గల్లీ నుండి ప్రతి ఒక్క గల్లీకి రిలయన్స్ కానివ్వండి అట్లాంటి ప్రతి ఒక్కరికి పోతుంది. ఓకే, దాని గురించి అసలు బిజినెస్ మ్యాన్ అంటేనే వైశ్యుడు. బిజినెస్ మ్యాన్ అంటే వైశ్యుడు. ఇట్లా ఒక బిజినెస్ దందా చేయాలి అంటే ఆర్య వైశ్యుడు తర్వాతనే ఎవరైనా అని చెప్పేసి ఒకప్పుడు చెప్పుకునేటోళ్ళు కదా. ఇప్పుడు అసలు ఆర్య వైశ్యుడు బిజినెస్ చేస్తున్నట్టే వాళ్ళ పక్కనకి వేరే వాడు వచ్చినప్పుడు వైశ్యుడు ఎందుకు చేత రాకుండా కూర్చుంటారు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. మనం ఇన్ని గురించి మాట్లాడుకుంటూ ఇంతమంది ఇన్ని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏం బిజినెస్ చేస్తారనేది కూడా ఎవరికి అవగాహన లేదు. ఓకే, ఇప్పుడు ఇంతమంది అన్న ఇది చేశారని చెప్పారు. దాని ఉద్దేశించి మేము మాది వచ్చేసి స్టాఫింగ్ ఉంది. మేము ఒక 300 మెంబర్స్కి ఫ్రీగా జాబ్స్ అని ఇప్పించినాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక 10 మంది వరకు తెలుసు. వాళ్ళు మన వైద్యుల కోసం కాల్ చేసి ఇప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మేము ముందు కూడా ఇట్లాంటి మన సంఘం తరఫున జాబ్స్ కానివ్వండి ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీగా కోర్సెస్ నేర్పిమన్నా కానీ మేము నేర్పించడానికి మా తరఫు నుంచి మేము ముందుకు వస్తాము. అండ్ మనం కూడా ఇప్పుడు డీమార్ట్ అనేది ఒక్క కాడ స్టార్ట్ అయిందండి.
ఓకే, డీమార్ట్ రావడం వల్ల గల్లీలో ఉండే మన కోంట వాళ్ళు ఎవరైతే కిరాణం వ్యవస్థ నడిపించుకునే వాళ్ళు ఉన్నారో వానికి ఏమంటారు సో కాల్ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ కానివ్వండి ఏదైనా అయితే ఫుల్ఫిల్ కావట్లేదు. ఎందుకు ఫుల్ఫిల్ కావట్లేము? ఒక డీమార్ట్ అనే సంస్థ వచ్చినప్పుడు మనం అందరం కలిసి కొట్లాడట్లేదు. ఎందుకు భయపడుతున్నాం? కేసు అయితే భయపడుతున్నాం. ఎవరి మీద కావాలి కేసులు? ఇక్కడ కూర్చున్న రమణ మీద లేవా, బాలన మీద లేవా? ఎవరి మీద కేసులు? ఒక పార్టీ కోసం కేసులు వేయించుకోవడానికి, ఒక మన కుటుంబం కోసము మన కులం కోసం కేసులు వేయించుకోవడానికి ముందుకు రారా? మేము మా వనసపురానికి వెళ్ళైతే మేము 40 ఉన్నాము. ఏ టైం అయినా కానీ టైం చెప్పండి, దానికి మేము వస్తాము. కొట్లాడటానికైనా దేనికైనా సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ టైం అండి. ఎలక్షన్స్ టైంలో అంటే పేర్లు తీసినాం అనుకోండి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి టికెట్లు కావాలని కొట్లాడుతున్నారు. కానీ ఒక 10 మంది ధన్వని చెప్పేసి పోయి మా ఆర్యవైశ్య టికెట్ ఎందుకు ఇవ్వము ఏంటి అని ఎవరైనా అడిగినట్టు వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అసలు ధన్వని మన ఆర్యవైశ్య ఎమ్మెల్యే ఎంతమంది రండి? మన వైశ్య ఓట్లు ప్రతి ఒక్క ఏరియాలో ఇప్పుడు ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ రిలయన్స్ కానివ్వండి, అంబానీ కానివ్వండి, అదానీ కానివ్వండి, వాడు ఏంటోడు వాడు వైశ్యుడే కదా. వాళ్ళు గవర్నమెంట్ని వాట్ యూ కాల్ దే వాంట్ సిట్ ఇన్ ద రూలింగ్ ఆర్ అపోజిషన్ అని డిక్లేర్ చేసేదే వైశ్యుడు. ఒక వైశ్యుడికి సమస్య వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్న ఒక బిజినెస్ మ్యాన్, అరే ఒక ఎమ్మెల్యే వస్తాడండి మా నియోజకవర్గాలలో, ఇది రికార్డ్ చేయకుండా ఎందుకంటే ఇప్పుడు ఒక మిల్లు వ్యవస్థ ఉంది. ఓకే, మాది రైస్ ఇండస్ట్రీ అండి. మా నాన్నగారి పేరు కళ్యాణ్ జనార్దన్. ఓకే, మాది మిర్యాలలో రైస్ మిల్ అనేది మేము రన్ చేస్తున్నాం. ఓకే, ఒక మిర్యాలలో ఒక ఎమ్మెల్యే గెలవాలి అంటేనే వైశ్యుడు సపోర్ట్ లేని ఎక్కడ ఎవరు గెలవలేదు. ఎగ్జాంపుల్ నిజామాబాద్ ఉంది, వైశ్యుడు గణేష్ గుప్తా, ఆయన వైశ్యుడు సపోర్ట్ లేని గెలవడు. కానీ ఓన్లీ ఎలక్షన్స్ టైం ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో, మనం ఇప్పుడు కనుక ఈ రోజు నుండి మన కుటుంబాలని మన పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయకపోతే మాత్రం వేస్ట్. మనం మీటింగ్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మన పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేయకపోతే ఎంతసేపు ఉన్నా కానీ అరే మా ఇంట్లో కూడా ఉంది సమస్య, నేను బిజినెస్ చేస్తున్నప్పుడు మా డాడీ వద్దు అని నేను అర్థమయ్యేటట్టు చెప్పినా. ఇప్పుడు మా ఇంట్లో నేర్పించింది నేను చేసుకుంటూ వస్తున్నాను. 4 జాబ్లు అయినా కానీ ఏదైనా కానీ నేర్పించుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఉన్న బిజినెస్లలో ఎవరు ఏ బిజినెస్ చేస్తారు ఏంది ఏనేం లేదు. ఒక ఎమ్మెల్యే టికెట్ దానివల్ల ఒక 10 మందికి రావాలని ఒక 10 మంది ఒక కాడిపోయి కొట్లాడలేదు. ఇక్కడ పార్టీల గురించి మాట్లాడలేదు. మన వైశ్యుడికి ఒక టికెట్ రావాలంటే ఒక 10 మంది వైశ్యులు ఆయన ఎమ్మటి ఉన్నారు. ఏదో ఒక 4-5 అని చెప్పినట్లా ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళి ఒక మాట్లాడే వ్యక్తి అనేది బయటికి రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓవరాల్గా నేను చెప్పదలుచుకుని అయితే ఇదండి. ఓకేనా? ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం కొట్లాడితేనే అవుతుంది. మనం ఇంత కూర్చోం అనుకో, నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్లో అరే వైశ్యుడు అరే ఉన్నాడు ఒకడు జస్ట్ ఉన్నాడు. ఒకప్పుడు వైశ్యుడు అంటే వాడు పెట్టిన ముహూర్తానికే పెళ్ళిళ్ళు చేసుకునే రోజు ఉండే. ప్రతి ఒక్కడు వచ్చి దందా చేస్తే చేసుకోమని ఇవ్వండి, వాడు చేసుకొని దందాకి మూల కారణమే వైశ్యుడు. అట్లాంటి వైశ్యుడికే డీమార్ట్లు వస్తాయి, రిలయన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. వాడు చేసేవాడు కూడా కొంటాడు. కానీ వేరే కొంటాడు ఎందుకు ఎదగనప్పుడు మనం ఎందుకు వాడికి ఎందుకు డిఫరెన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? అదే ఏరియాకి ఒక ఏరియాకి ఇప్పుడు బేగం బజార్ ఉంది. బేగం బజార్ లాంటి ఏరియాలు ఎన్నో ఉంటాయి. అట్లాంటివన్నీ క్లోజ్ అవుతుంటూ వస్తున్నాయి. ఓకే, ఎగ్జాంపుల్ డీమార్ట్ కానివ్వండి, రియల్ మార్ట్ కానివ్వండి అన్నీ వస్తున్నాయి. అప్పుడు మనం వైశ్యుడు ఓన్లీ బిజినెస్ చేద్దాం అనుకున్నాడు, కిరాణా షాప్ రన్ చేద్దాం అనుకున్నాడు, వేరే ఇంకొక వ్యక్తిగతంగా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇబ్బంది అవుతుంది కదా. అది కావద్దు అంటే ఏరియాకు ఒక 10 మంది కావాలి. ఆ 10 మందిని నడిపించేవాడు అవసరమైతే ఫినాన్స్ అయినా కానీ సపోర్ట్ చేయాలి. చేసేటోళ్ళకి బయటికి రావాలి, ఫినాన్స్గా సపోర్ట్ చేయాలి. ఫినాన్స్గా సపోర్ట్ చేస్తే బయటికి రావాల్సిన అవసరం లేదు. అట్లయితేనే ఒక ఏరియాకు ఒక టీం అనేది ఉంటుంది. ఆ టీంకి ఏదున్నా కానీ ఆ ఏరియా ముసలోడైనా కానివ్వండి, జస్ట్ ఈ కంప్లీట్ 18 years అయినా కానీ సపోర్ట్ అనేది ఉండాలి. లేకపోతే మాత్రం అప్కమింగ్లో ఎవడైతే మాట్లాడతాడో ఎవడైతే చేస్తాడో వానికైతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే టికెట్ రాలేదు అని చెప్పేసి సో అండ్ సో కాల్ కమ్యూనిటీస్ ఎస్టీస్ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కొట్లాడుతున్నారు. మనం పైసలు పెట్టలేకనే అంటే పైసలు పెట్టుకుంటూ చూసుకుంటూ కూర్చోవాల్సిందే. కానీ మనం ఇంత తొక్కేస్తారు, వాడు ఎమ్మెల్యే అవుతారు. మనం రేపు అన్నింటి పోయి గులాంగిరి కొట్టాలి, అరే నాకు ఈ పనులు చేసి పెట్టరావా అన్నారు. అది అవుతుంది అనేది నా ఒపీనియన్. తప్పుగా మాట్లాడితేమైనా క్షమించండి. చూసావా, నీ లోపల ఉన్నటువంటి టాలెంట్ స్కిల్లో నీలోనే ఉంచుకుంటే ఇంతమందికి తెలిసేది కాదు. కనుక నువ్వు తెలియజేసేందుకు ప్రత్యేకంగా నీకు అభినందనలు. ఆర్యవైశ్య సంఘం వనస్థలిపురం ఆధ్వర్యంలో నేను పిలవగానే మీ విలువైన సమయాన్ని కేటాయించి నాకు వచ్చిన అతిథులందరికీ నమస్కారం. రాని అనే ఆత్మీయ బంధువులందరికీ కూడా నమస్కారం. తిప్పు తెచ్చుకోవాలి.
ఏ పోవు, కోట్ల రూపాయలు ఉన్నాయి మన దగ్గర. చెద్దరు పడితే లక్షల రూపాయలు వేసేవాళ్ళు ఉన్నారు దాతలు. దాన గుణం ఉన్నటువంటి వాళ్ళు వైశ్యులనే ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సేవా కార్యక్రమాలు ఉన్నాయి, వైశ్యుల దగ్గరనే. కానీ రూపకల్పన చేయడంలో కూడా మనం ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం. ఏముంది, ఒక చిన్న కార్యక్రమం తీసుకోవాలి. ఆర్యవైశ్య సంఘం ఆధారంలో ఒక భోజనం ఖర్చు మనం ప్రిపరేషన్ చేసి సింపుల్ భోజనం పెడితే 25 రూపీస్లో అయిపోతుంది. అలాంటిది ఎక్కడ చేసి రోజు ఒక 100 మందికి ఆ సంఘం బ్యానర్ మీద అయ్యేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఆర్యవైశ్య సంఘం వాళ్ళు భోజనం పెడతారు. ఆర్యవైశ్య సంఘం మనం అన్ననే కానీ వాళ్ళే అనుకుంటా పోతారు. అట్లా ఏదైనా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవాలి మనం. అప్పుడే వైశ్యులకు గుర్తింపు వస్తుంది, సంఘాలకు గుర్తింపు వస్తుంది. సంఘాలు సంఘటితంగా ఉన్నప్పుడు మనం అనుకునేది సాధించవచ్చు. ఇవాళ ఆర్యవైశ్య సంఘం అంటే ఒక విజయ్ కుమారే కాదు, వైశ్యులందరూ కూడా కలిస్తే సంఘం. ఇక్కడ ఒక వ్యాపారస్తుని ముట్టుకోవాలన్నా, ఒక వైశ్యుని మీద దాడి చేయాలన్నా, ఒక వైశ్యుని దగ్గరికి రావాలన్నా భయం. ఎందుకు? ఆ విధంగా మనం క్రియేట్ చేసి ఉన్నాం. ఆ విధంగా మీరు సహకారం నాకు అందించారు కనుకనే ఆ భయం వాళ్ళకుంది. మీరు సహకారం అందించకపోతే, ఎవరైనా బయటికి రాకపోతే అక్కడ ఎవరికి రాదు. కనుక ఇది మీది మాది మనందరికీ. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మన ఫంక్షన్ జరిగితే ఏ విధంగా ఉంటుందో, మన కుటుంబ సభ్యులకు మనం దావత్ చేస్తే ఏ విధంగా చెప్తామో, చిన్నమ్మ, పెద్దమ్మ, నాయనమ్మ, కాక, మామ, బామ్మర్ది, వాళ్ళ బామ్మర్ది, వీళ్ళ బామ్మర్ది అని ఏ విధంగా గుర్తు చేసుకుంటామో, మనందరం కూడా ఈ మనది అనే భావించి మన ఇంట్లో ఫంక్షన్ లాగా అందరికీ మన బంధువు మిత్రులకు శ్రేయోభిలాషకు తెలియజేసి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మన లోపల మనకు ఉండొచ్చు, మన లోపల మనకు 100 సగాలు ఉండొచ్చు, మన లోపల మనకు 100 సంఘాలు ఉండొచ్చు, మన లోపల మనకు ఏమైనా ఉండొచ్చు. కానీ మనము మార్కెట్లో వెళ్ళేటప్పుడు, ప్రభుత్వాన్ని ఎదిరించేటప్పుడు, ప్రభుత్వ హక్కుల సాధన కోసం అడిగేటప్పుడు మనందరం ఏకం కావాలి, అన్ని పార్టీలలో ఏకం కావాలి, అందరం ఏకం కావాలి. దీన్ని సంఘటితంగా కృషి చేయాలి. ఇది ఫెయిల్ అయితే ఒక కాటం ఫెయిల్ అయినట్టు కాదు, ఆర్యవైశ్యులు ఫెయిల్ అయినట్టు. కులానికి ఇంత సాగు అంటే పరాజితమనే విధంగా వైశ్యులు అందరం ఫెయిల్ అయిపోతాం. కనుక ఇది నీది నాది మన బాధ్యత. ఎవరైనా దానం చేసేవాళ్ళంటే సాయం చేయండి. నా వెహికల్ ఉంది, నేను నలుగురు ఎక్కించుకెళ్తా అని చెప్పి ఎక్కించుకెళ్ళండి. లేదు నువ్వు ఒక్కరిని వెళ్తున్నావు, నేను ఇంకో ఆయన తీసుకోలేను. లేదు నా స్కూటర్ ఉంది బాబు, నాకు నడపరాదు, ఇంకో ఆయన తీసుకొని పో. ఏ విధంగా తీసుకెళ్తారు, ఇట్లా చేస్తారు కాదు. మీరు ఏ రూపంలోనైనా మీ వంతు సహకారాన్ని అందించండి. కానీ మీరందరూ ఇది నాది నీదిగా భావించి మన బంధుమిత్రులందరూ కూడా ఈ సమాచారాన్ని అందించి రేపు మీరు ప్రోగ్రాంకి వస్తున్నారా అని మనకున్నటువంటి బంధుమిత్రులందరూ కూడా ఈ సమాచారాన్ని అందజేసి ఆ 1వ తారీఖు ఎల్బీ నగర్ గడ్డ మీద అడ్డాలు చెప్పేసి మోసంగా మీరు అందరూ కృషి చెప్పేసి ఆ కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా అమ్మవారి సంకల్పం ఉండాలని కోరుకుంటూ మరి కాటం సత్యనారాయణ గారు మరి ప్రోగ్రాంను ఎంతో పురస్కారాల మీద వేసుకొని ఒక కార్యక్రమం చేయాలంటే ఆశామాషిగా తమాషా అయినా కాదు. 70 మందిని జమ చేయాలంటే 2 రోజుల సమయం తీసుకొని 70 ఫోన్లు చేసి ఫోన్లు కలిసి కలవక 3 గంటల సమయం పడితే ఇక్కడ ఇంత అయింది. కానీ మరి రేపు పొద్దున ప్రభుత్వాన్ని గజగజలాడించే విధంగా వారు రూపకల్పన చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ ధైర్యానికి ఆయన చెప్తాం, వారి సంకల్పనకు ఆయన చెప్తాం. వారికి మనతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి మనందరం ధైర్యాన్ని ఇద్దాం, మనోధైర్యాన్ని కల్పిద్దాం. కార్యక్రమం ఎవరైనా కానివ్వండి, అది ఏమైనా కానివ్వండి, మనకేమైనా ఉంటే అంతర్గతంగా మనం మాట్లాడుకుందాం, కూర్చుందాం, తర్వాత విషయం. కానీ ఆర్యవైశ్యులుగా సంఘటితంగా ఎల్బీ నగర్ గడ్డ మీద చూపించే ప్రభావం రేపు ఏ ఆర్యవైశ్యులు ఇట్లా ముట్టుకుంటే ఏమవుతుందనే ఆలోచన, వైశ్యులకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఏమవుతుందని అన్న రాజకీయ పార్టీలలో అలజడి రావాలని, ఆర్యవైశ్యులు ఎక్కడైనా రిప్రజెంటేషన్ పెడితే అది ఇమ్మీడియట్ శాంక్షన్ అయ్యే విధంగా, ప్రభుత్వంలో అంజవెట్టే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలని, ఇది మీది మాదిగా భావించి ఆత్మీయ ప్రేమతో అభిమానంతో తల వంచి అమ్మవారి ఆశీస్సులతో మీ అందరికీ కూడా పేరు పేరుని చెప్తున్నాను. ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ పెద్దలు కాటం సత్యనారాయణ గారు కేసీఆర్ ఎంత పెద్ద మోసగాడు అనేది చెప్తుంది. కేసీఆర్ ఎంత పెద్ద మోసగాడంటే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని మోసం చేసింది.
పార్టీ విలీనం చేస్తాను. విద్య నేర్పినటువంటి ప్రొఫెసర్లను మోసం చేసిండు. అదేవిధంగా వస్తే ఉద్యమకారులను మోసం చేసిండు. ఆఖరికి వస్తే సామాన్య మానవం చేయగలుగుతున్నామో లేదని చూసి డబుల్ బెడ్రూమ్ కూడా మోసం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వనస్థలపురం ఆదివాసీ సంఘం అధ్యక్షుడు సంకమల విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా వైశ్య వికాస వేదిక ద్వారా వైశ్య ఆత్మ గౌరవం కోసం కుల వైశ్య ఘటన ప్రోగ్రాం కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆచం సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు శ్రవణ్ కుమార్. నేను టీఏడీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. అది అన్న ఆశీర్వాదంతో పెట్టినటువంటి యూనియన్. అది అన్ననే దానికి గౌరవ అధ్యక్షుడు. దానికి కాకుండా టీఎఫ్యూ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ కూడా అన్న అధ్యక్షుడు. అన్న ఆధ్వర్యంలో 2001 నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాము. అన్న ఏదన్నా పట్టుకున్నాడంటే పట్టుబదలను విక్రమార్కుడు లాగానే దాన్ని చేస్తాడు. మాకు దాదాపుగా ఇప్పటికీ 850 నుంచి 900 మంది విద్యార్థులకు, మన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్ళలో 50 to 60% డిస్కౌంట్ ఇప్పించిన ఘనత కాచం సత్యనారాయణ ఉన్నది. మాకు బేసికల్గా ఏంటంటే మా ట్రేడ్ యూనియన్లో మొత్తం గరీబులే తగ్గుతుంటారు. మొత్తం గరీబులే తగ్గుతుంటారు. కాబట్టి నేను అన్నాధ్వర్యంలో పనిచేస్తుంటే దాదాపుగా 850 మందికి ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన పిల్లలు వీళ్ళు కూడా కలిసి అంకుల్ థ్యాంక్స్ అంకుల్ ఎట్టున్నారు అని చెప్పని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కాచం సత్యనారాయణ సన్యాసులు వాళ్ళు ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసము ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమనే ఈ వైశ్య గర్జన అనేది ముంగల్కి తీసుకొచ్చి చేస్తున్నాడు అని చెప్పని అంటున్నాడు. ఈ వైశ్య గర్జనను చెడగొట్టడం కోసమే ఇలాంటివి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఇదే సభావేదిక ద్వారా ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ చేసి వైశ్య గర్జనను ఫెయిల్ చేసిన విధంగా చేసుకుంటే ప్రత్యక్షంగా మాకు ఆధారాలు దొరికితే ఇంట్లో వైపు వచ్చి భౌతిక దాడులు చేయడానికి కూడా వెనుకపోయేది ఉండదు. అంతేకాకుండా ఇట్టి వైశ్య ఘటనను అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లి సక్సెస్ చేసే విధంగా తీసుకుంటామని చెప్పుకుంటున్నాం. ఈశ్వరయ్య గారు పెద్దలు వైశ్య వికాస వేదిక సలహాదారు వాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈనాటి వయసులో ఆత్మగౌరవం హక్కుల సాధన చర్చాగోష్ఠి సమావేశానికి ఇచ్చేసినటువంటి ఆర్వైశ్య ప్రముఖులకు మరియు విద్యావేత్తలకు అందరికీ శిరస్సుతో నమస్కరిస్తూ ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కార్యనిర్వాహకులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసిన విషయం మనకు ఇంతకుముందు మాట్లాడిన వారందరూ చెప్పిన విషయమే. కానీ మనం హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నాం. మనం తెలంగాణ పక్క జిల్లాలకు రావాలంటే చాలా దూరం అవుతుంది. మనం అప్పటికప్పుడు ఏర్పాటు చేసినటువంటి వైశ్య గర్జన మనం 1,00,000 మందితో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం. కానీ మనం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బార్డర్ల వారం ఎంత ఎక్కువ మంది వస్తే ఆ సభ అంత విజయవంతమవుతుంది. వాళ్ళు దూరంగా రావాలంటే చాలా సమయం పడుతుంది మరియు ఖర్చుతో కూడుకునే పని. అయినా ఇది మనం ఎక్కడ సమావేశం చేసినా, మనం హైదరాబాద్లో 2 సమావేశాలు చేసి వేములవాడ, హన్మకొండ, నల్గొండ, హాలియా, నార్కట్పల్లి, ఖమ్మం ఎక్కడ సమావేశం చేసినా కానీ పూర్తి సహాయ సహకారం అందించి అందరూ చాలా ఉత్సాహంగా మేము తప్పకుండా వస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఏ సంఘమైనా ఆర్యవైశ్య మహాసభ కానీ, వామ్ కానీ, ఆవప కానీ, క్లబ్లు కానీ ఏదైనా ఒకటే. ఇప్పుడు మనం పెట్టిందంటే వైశ్య ఐక్యత కోసం, కేవలం వైశ్యులు ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా దానాలు, ధర్మాలు, గుళ్ళు, బళ్ళు ఏదైనా మనం ఇస్తాం. కానీ మనకు ఆత్మగౌరవం దక్కడం లేదు. కేవలం ఆత్మగౌరవం కోసమే వైశ్య గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైశ్య గర్జనలకు ఎవరు ఏ సంఘమైన ప్రాబ్లం లేదు, ఏ సంఘం ధ్యానం పెట్టుకున్న ప్రాబ్లం లేదు. మహాసభని కానీ, ఆవోప కానీ, ఆల్ ఇండియా కానీ ఏదైనా ఒకటే, క్లబ్లు కానీ అన్నీ ఒకటే. వైశ్యుడు అనేవాడు ప్రతి ఒక్కరు రావాలి. ప్రతి ఒక్కరూ మన ధర్మతగా భావించి మన వైశ్య గర్జనను విజయవంతం చేసినాడే పార్టీలకు కనువిప్పు కలుగుతుంది. వైశ్యులు ఒక ఐక్యత ఉన్నారు, వాళ్ళు మనం గుర్తించాలి. వాళ్ళ సేవలు అమోఘం. వారిని గుర్తించి వారికి ఏదైతే రాజకీయ పరంగా మనం ఉన్న 5%, 6% మనకి ఏ ప్రకారంగా వాటా వస్తుందో ఆ వాటా ప్రకారంగా మనకు చట్టసభలో
పదవులు కల్పించాలని మన డిమాండ్. అదేవిధంగా మనకి ఇప్పుడు పాంప్లెట్ పంచారు, దాంట్లో ఒక 10 డిమాండ్స్ ఉన్నాయి. అది మన కాకపోయినా మన ముందు తరాల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇవాళ ఇక్కడ వచ్చిన వారందరికీ అది ఉపయోగకరం కాకపోవచ్చు. అది కానీ మన అట్టడిన వాళ్ళు ఏదైతే దారిద్ర్య యొక్క దగ్గర ఉన్నారో వాళ్ళకు చాలా మన మార్గదర్శకులు అవుతాం, వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్ మనం ఇన్ని డబ్బులు చేసినా కానీ మనకు గుర్తింపు రావట్లేదు. ఏదైతే మనం డిమాండ్ సాధించుకుంటామో అప్పుడే గుర్తింపు వస్తుంది. మన మన వయసులో ఎవరైతే చట్టసభలు ఉంటారో వాళ్ళే మన వాయిస్ చట్టసభలు వినిపించగలుగుతారు. నెక్స్ట్ మిగతా సంఘాల వారు ఏది కార్యక్రమాలు చేసినా మన ఐక్యత కోసమని ఏదో కార్యక్రమాలు చేస్తారు. కానీ ప్రభుత్వాలకు భయపడడం లేకపోతే వాళ్ళకున్న పని ఒత్తిడి వలన ఎలాంటి ధైర్యం చేసే కార్యక్రమాలు తీసుకోలేదు. కానీ కాసం సత్యనారాయణ గారు ఉద్యమకారుడు. ఆయన కేసీఆర్తో ఎన్నంటి ఉండి తెలంగాణ మలి ఉద్యమంలో చాలా ఉద్యమాలు ఎల్బీ నగర్ చౌరస్తాలో చేసింది అందరికీ బాగా తెలుసు. 100 కేసులు అతని పేరు మీద బుక్ అయినాయి. వారి భార్య సుష్మా గారి పేరు మీద కూడా కేసులు బుక్ అయినాయి. వారు కూడా కవిత గారికి ఎన్నంటుండి బతుకమ్మ సంబరాలు చాలా పెద్ద ఎత్తున చేసింది అందరికీ చేస్తుంది. కాసం సత్యనారాయణ గారు ఉద్యమాలలో లాఠీలకు భయపడలేదు, జైలుకు భయపడలేదు, కేసులు పెట్టినా భయపడలేదు. కేవలం తెలంగాణ సాధన కోసం అదొక ప్రభుత్వ ఉద్యోగి తన పదవిని తృఢప్రాయంగా ప్రాణించి కేసీఆర్ పిలుపు మేరకు అతను రాజీనామా చేసి తన ఆస్తులు నల్లగొండ జిల్లాలో ఉన్నట్టు ఆస్తులు అమ్ముకొచ్చి మన రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో ఖర్చు పెట్టి కేసులు పెట్టుకొని ఇవాళ ఒక పోరాట ఎదురుగా మంచి ఉద్యమకారుడుగా పేరు ప్రశ్నించారు. దురదృష్టవశాత్తు కుల సమీకరణలో అతనికి ఎమ్మెల్యే టికెట్ రాలేదు. తదుపరిగా మనం తెలుసు ఒకసారి వెనుకబడ్డప్పుడు క్రమక్రమేణా అదేమైపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు వయసులు అంటే ఒక చిన్న తీర్పు అటువంటి మనం తొలగించుకోవడానికే అటువంటి మనం ఎదిరించుకోవడానికే వైశాఖ అర్జున ఏర్పాటు చేయడం జరిగింది. మనము ఎవరైతే మనం అడుగుజాడలు నడుస్తున్నామో అతను ఒక ఉద్యమకారుడు. ఎవరైతే మనం ఎవరి అడుగుజాడలు నడవడానికి వైశాఖ అర్జున ఏర్పాటు చేసామో అది ఒక ధైర్యశాలి దానకర్ణుడు. 100 మందికి విద్యాదానం చేశాడు, వైద్య దానం చేశాడు. కరోనాలో 1000 మందికి ఆహార పొట్లాలు అందించి వైద్య సదుపాయాలు ఏర్పరిచి దాదాపు 3 సంవత్సరాల కలిగి గ్రామాల్లో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తూ అదేవిధంగా 1000 మంది టీచర్లకు ఉత్తమ పురస్కారాలు అందిస్తూ అందరినీ చేరదీశాడు. వారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో మారుమూల ప్రాంతంలో కూడా అతను బాగా గుర్తింపు పొందున్నాడు. అందరు ఉద్యోగాల్లో నిలిచి ఉన్నాడు. అటువంటి కాసం సత్యనారాయణ గారి మార్గదర్శనంలో మనం నడుద్దాం. అక్టోబర్ 1 నాడు జరిగే వైశాఖ విజయం చేద్దాం. మనం తప్పకుండా ఇప్పుడు తక్కువ మంది బాధపడుతూ గంగ గోవు పాలు గడ్డనాయన అన్నట్టు మనం ఎంతమంది వచ్చి వనస్థలిపురం అంటే మనకు తెలుసు. విద్యావేత్తలు, గవర్నమెంట్ ఉపాధ్యాయులు, NGOs అన్ని కాలనీలు ఫస్ట్ వేస్తున్నాయి ఇక్కడనే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ చైతన్యవంతం చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. హాజరు కావాల్సిన బాధ్యత మీ దగ్గర ఉన్నది. అధిక సంఖ్యలో జనాలు తరించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మనకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి మనకు పైన ఏదైతే అవమానాలు రాజకీయంగా చిన్న చూపు చూడబడుతుందో దాన్ని ఎలుగెత్తి చాటి రాజకీయాలు కనువిప్పు కలగడానికే ఈ వైశ్య గర్జన. వైశ్య గర్జనకు ఎవరే కానీ మీరు ఏ సంఘంలో ఉండేనండి, మహాసభ కానీ ఏదైనా కానీ ఆ రోజు సమావేశంపై అందరు సంఘ నాయకులు వేదికపై ఉంటారు. ఎవరిని మనం చిన్న చూపు చూడలేమో వయసులో ఐక్యతను చాటడానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేసినది. వాళ్ళ అమరావతి లక్ష్మీనారాయణ గారు పైన ఉంటారు, మిగతా సంఘాల నాయకులు ఉంటారు. మనం ఎవరినైనా కానీ మనం సరే ఈ ప్రాంతానికి ఒక లీడర్గా ఉన్నాడు, ఈ వైశ్య సంఘంలో ఒక ప్రొటెక్టర్గా ఉన్నాడు అన్నప్పుడు తప్పకుండా అతన్ని కూడా మనం గౌరవిద్దాం. అతని ద్వారా కూడా మనం సమావేశంలో అతను సందేశం ఇద్దాం. మనం ఏ సందేశం ఇచ్చినా రాజకీయ నాయకులకు ప్రభుత్వాలకు కనువిప్పు కలగడానికే ఈ వైశ్య గర్జన. దయచేసి ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని వైశ్య గర్జన విజయం పోరాటం చేస్తున్నటువంటి మన కాచం సత్యనారాయణ గారికి ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి అలాగే ఈరోజు మనందరినీ ఒక వేదిక మీదకి ఆహ్వానించి మన విజయ్ గారు ఇంత మంచి కార్యక్రమము, మరి మన సమస్యలు ఏంటి, మనం ఏం చేయాలి దానికోసం అనేటటువంటి వేదికను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని మాట్లాడించినప్పుడు వారిలో ఉన్న ఆలోచనలు, సమస్యలు అనేవి బయటకు రావడం జరుగుతుంది. అవి వాటి మీద కూడా ఈ 10 సమస్యలే కాకుండా వాటి మీద కూడా పోరాటం చేసేటటువంటి అవకాశం మనకి ఇచ్చారు. చాలా మంచి శుభ పరిణామం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. 1వ తారీఖు జరగబోయే
మహాగర్జనకు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న నా రిక్వెస్ట్. ఆ రోజు నా రీజన్ కాన్ఫరెన్స్ అంటే ఆల్రెడీ బుక్ అయింది. అయితే నేను భయపడ్డా, అరే ఈ రెండు ఒకే రోజు వచ్చినాయి ఎట్లా అని నేను ఆలోచించా. అయితే మనది మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ 3 o'clock కాబట్టి మన రీకాన్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇదే నా ఆహ్వానం అనుకొని, మీరు ఎలాగో ఇంటి దగ్గర లంచ్ చేసి బయలుదేరాలి. అదేదో మార్నింగ్ వచ్చేస్తే ఇక్కడ లంచ్ చేసి అందరం అటు వెళ్ళొచ్చు. ఇది మధ్యాహ్నం 1 గంట 1:30కి. మీ అందరు కూడా ఇదే నా ఆహ్వానం. అదే 1వ తారీఖు అక్టోబరు మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు లంచ్ చేసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా ఇంటి నుంచి ఒకరు మనం అనుకున్నాం. ఇప్పుడు 100 మందికి ఒకరు ప్లస్ ఒకరు ఇద్దరు వచ్చినా కానీ చాలామంది అవుతారు. ఒక బస్తీ నుంచి 5-6 వచ్చినా కానీ అట్లా కూడా చాలామంది అవుతారు. ఇప్పుడు మల్లికార్జున చెప్పినట్టు ఆ మీటింగ్కి వచ్చి అక్కడి నుంచి మనము గ్రూప్గా వెళ్ళినట్టుంటే చాలా సంతోషంగా, దాదాపుగా 1000 మందితో ఆయన మీటింగ్ పెడుతున్నారు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వచ్చినట్టు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అందరు పెద్ద మనుషులు అందరూ మాట్లాడారు. సత్యనారాయణ కూడా విషయం చెప్తే పూర్తిగా మొత్తం అందరికీ అవగాహన వస్తుంది. కాబట్టి అందరం కూడా కర్తాల దండుతోటి కాచం గారిని ఆహ్వానిద్దాము. వెనక వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ముందు వాళ్ళు ఉంటున్నారు, అట్లా ఒకరు వస్తున్నారు పోతున్నారు, మరి వచ్చేటోళ్ళు వస్తున్నారు పోయేటోళ్ళు పోతున్నారు. కానీ మన మీటింగ్ మొత్తం సక్సెస్గా జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు విజయన్న గారు మరియు వైశ్య వేదిక చైర్మన్ అయినటువంటి మన అన్న కాచం సత్యనారాయణ గారు మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు జయరాం సార్ గారు మరియు అదేవిధంగా ఇతర కాలనీల సంఘాల నాయకులు మరియు అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, అన్ని సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, ఇతర వ్యాపారస్తులు, అన్ని రంగాలలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా అన్నగారు, నేను కూడా సత్యనారాయణ అన్న గారి దగ్గరికి వెళ్ళాను. అన్న, మా పాపకు తెలిసిన వాళ్ళకు స్కూల్కు సంబంధించి మీరు ఫోన్ చేయండి అంటే, తమ్ముడు ఒక్కసారి ఎందుకు 100 సార్లైనా 100 మందినైనా తీసుకురండి, నేనున్నాను మీకోసం, మనందరి కోసం, ఆర్యవైశ్యుల కోసం, రాత్రి అయినా పగలైనా ఏ రోజైనా నేనున్నానన్నాడు. ఆయన రాజకీయ జీవితము, మన ఆర్యవైశ్యులం అందరము అన్నా నేనున్నాను మీ వెనకని అందరం ఉంటే ఈరోజు ఎల్బీనగర్ గడ్డ మీద అన్న ఎమ్మెల్యే అయ్యేవాడు. కానీ మన అందరము ఆర్యవైశ్యులు అంటేనే వేరే కులాల వారు రాజకీయాల కోసం వస్తున్నారంటే మావాడు వస్తున్నాడు, మా కులస్తుడు వస్తున్నాడని 100 మంది 1000 మంది అధిక సంఖ్యలో పాల్గొంటారు. మన ఆర్యవైశ్య వేదిక అన్నప్పుడు మనము ఒక ఫంక్షన్ చేస్తే ఎంతమంది బంధువులు ఎక్కువ వస్తే విజయానంద్ అన్నట్టు అంత ఆనందం ఉంటుంది. ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అధిక సంఖ్యలో జన సమీకరణ చేసినప్పుడు మేము ఈ సభను సక్సెస్ చేసినాము. చాలా ఆనందంగా ఉంది. మేము చేసిన కార్యక్రమానికి ఎవరైనా ఆకర్షితులు అవుతారు. మేము చేసే కార్యక్రమానికి అరే వీళ్ళ దగ్గర శక్తి ఉంది, వీళ్ళు ఏదైనా సాధించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. ఆర్యవైశ్యులు అంటేనే ఒక భయం కాదు, ఆర్యవైశ్యులు అంటేనే మమ్మల్ని కూడా భయపెట్టించి వారు కూడా ముందంచెలో ఉంటారు అనే విధంగా ఉండాలని, మరి అదేవిధంగా అన్నగారు చెప్పినట్టు అదేవిధంగా మన సార్ చెప్పిండు. ఈరోజు ఇప్పుడే ఏంటంటే 1వ తారీఖు ఎంవి రెడ్డి గార్డెన్లో ఫంక్షన్ ఉంది, మరి రావాలన్నారు. అదేవిధంగా అక్కడి నుంచి మనం ప్లాకార్డుల ద్వారా అందరం మహిళలతో పాటుగా మన కుటుంబ సభ్యులను, ఆ రోజు ఆదివారం ఉంది కాబట్టి మన పిల్లలు కాలేజీలు స్కూళ్ళు అన్నీ బంద్ ఉంటాయి. మరి పిల్లల భవిష్యత్తు కోసమే మన అందరి పోరాటం ఈ వైశ్య ఐక్య వేదిక అనేది. మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మన అందరం మన పిల్లల కుటుంబ సమేతంగా మనం ఒక యాత్రకు పోతున్నాం అనుకోండి, మనం ఒక ఫంక్షన్కే పోతున్నాం అనుకోండి, మనం ఒక ఇతర మన కుటుంబ అవసరం కోసమే పోతున్నాం అనుకోండి, ఆ విధంగా ప్రతి ఒక్కరు పాల్గొని అన్న విజయన్న కానీ సత్యనారాయణ కానీ మన కోసమే కాదు వాళ్ళు చేసే కార్యక్రమాలు, వారి ఒక్కరి కోసమే కాదు చేసేది, మన వైశ్య కులానికి సంబంధించి అన్ని ఏదైనా మేమున్నామని నడిపిస్తున్నారు అని ఆ విధంగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మేమందరం ఉన్నామనేటువంటి సహాయ సహకారం ఇచ్చి మేమందరం ఉన్నామని వెళ్తే చాలా వారికి కూడా
ఒక గొప్ప పేరు వస్తుంది. అదేవిధంగా మన ఆర్యవైశ్యులకు ఏం కావాలన్నా మేమున్నాం అనేటువంటి వ్యక్తులు కాబట్టి దయచేసి పెద్దలందరూ మీరు తప్పుగా భావించుకోవద్దు. వారి కుటుంబాల కోసమో వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసమే కాదు, మన ఆర్యవైశ్య కుటుంబాల ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మనం అందరం అధిక సంఖ్యలో పాల్గొని మన బంధుమిత్రులకే కాదు, మన స్నేహితులకే కాదు, మన పక్క కాలనీలో కానీ మన గ్రామాలలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలకున్నా ఎల్బీ నగర్ సరూనగర్ స్టేడియానికి రావాలి. మీరందరూ ఏ రకంగా వస్తారు ఫంక్షన్కు? బస్సుకు వస్తారా, బండి మీద వస్తారా? ఏ రకంగా బయలుదేరి మధ్యాహ్నానికల్లా మీరందరూ అక్కడికి స్టేడియానికి చేరుకొని మన యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పేరున ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు మిత్రులారా. వైశ్య వికాస వేదిక అధ్యక్షులు కాచం సత్యనారాయణ గారు. కాచం సత్యనారాయణ అంటేనే ఎల్బీ నగర్ రింగ్ రోడ్డులో ఒక పెద్ద సంచలనం సృష్టించినటువంటి వాడు. అయినా కూడా మనం ఈ దశలో ఉన్నాం ఇప్పుడు. దానికి మనమంతా కూడా చట్టసభల్లో మన వాళ్ళు ఉండాలి. ఇక్కడ ఎన్ని చెప్పినా ఇంతవరకే ఉంటుంది. కాబట్టి చట్టసభలు అంటే శాసనసభలో పార్లమెంటులో మన వాళ్ళు ఉండాలి. అంటే మన శాతం ఉంది 8% అంటారు, కానీ 8 కంటే ఎక్కువ కూడా ఉంది. 10-12% మన శాతం ఉంది. ఇప్పుడు చెప్పినట్టుగా ఏ మీటింగ్ అయినా కూడా మనకు 18 సంవత్సరాలు నిండినటువంటి మన పిల్లలు అందరినీ తీసుకొని వెళ్ళినట్టయితే వాళ్ళని కూడా చైతన్యం వస్తుంది. మనందరినీ మన వైశ్యులను చట్టసభలో ఉంచాలనే ఉద్దేశంలో ఇట్లాంటి మీటింగ్లు ఏర్పాటు చేసినటువంటి కాచం సత్యనారాయణ గారికి, వారంటే ఈ ఎల్బీ నగర్ రింగ్ రోడ్డులో తెలియనటువంటి వారు లేరు. రాష్ట్రంలోనే తెలుసు కాచం సత్యనారాయణ. ఈ యొక్క ఉద్యమంలో ఎంత పాటుపడినరో మనందరికీ తెలుసు. అప్పుడు అందరం మనమంతా పోయినాం. 25 సంవత్సరాల కింద గంజి రాజమౌళి గుప్తా గారు, మీకు కొంతమంది తెలియకుండొచ్చు, లక్షల మందితోటి మనము వైశ్య శంఖారావాన్ని మనము ఆ రోజున జరుపుకున్నాం. అది అంతవరకే. రాజకీయ నాయకులు మరి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కాబట్టి అట్లాంటి జరగకుండా మన యొక్క ఐక్యత అనేది ఉంటే తప్పకుండా ముందుకు పోతాము. అమ్మవారి యొక్క ఆశీస్సుల వల్ల మన యొక్క ఐక్యత వర్ధిల్లాలి. కాచం సత్యనారాయణ వంటి విజయ్ కుమార్ లాంటి వాళ్ళు యువ నాయకులు ముందుకు రావాలని మరి వారి కోర్టు అవకాశం ఇచ్చినట్టు పెద్దలు. ఆర్యవైశ్యుల ఐక్యత, వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి. సాధిస్తారనేది సూచిక. విఘ్నేశ్వరునితోనే వారికి ఉన్న అడ్డంకులు అనేది తొలగిపోయినాయి. ఎవరైనా వారితో కలవాల్సిందే కానీ వారు ఎవరితో కలవరు. అట్లా విఘ్నేశ్వరుడు వారికి అన్ని విఘ్నాలు తొలగించాలని చెప్పేసి కోరుకుంటూ పెద్దలు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కాచం సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మిత్రుడు తడకవల్ల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి వైశ్యులు ఆత్మగౌరవం హక్కుల సాధన చర్చాగోష్ఠి కార్యక్రమానికి అక్టోబర్ 1వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమంలో మేమంతా నీకు అండగా ఉంటాం, వైశ్యులకు అండగా ఉంటాం అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నటువంటి మా విజయ్ కుమార్ గారికి మా వైశ్య వికాస వేదిక తరఫున నమస్సుమాంజలు తెలుపుచు, ముఖ్యంగా వనస్థలిపురంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా వనస్థలిపురంలో మేధావర్గం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు, వివిధ రకాల ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అనుకోండి, ఏ సందర్భంలోనైనా ఒక యూనిటీ పరంగా కావచ్చు. నాకు తెలిసి హైదరాబాద్ ఆర్యవైశ్య సంఘం పట్టణ సంఘం ఆధ్వర్యంలో దాదాపు 56-57 బస్తీ సంఘాలు ఉంటే
అతిపెద్ద సంఘం. దీన్ని రంగారెడ్డి జిల్లాకు అనుబంధంగా తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో. ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు హైదరాబాద్ జిల్లాకే వనస్థలిపురం ఉందని చెప్తుంటారు. ఇంకా వాళ్ళ బల ప్రదర్శనకు అవసరం ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా కిందనే ఉంటుంది ఈ వనస్థలిపురం ఆర్యవైశ్య సంఘం. మాకెందుకంటే ఆడ బలం ఉన్నది కాబట్టి, మా నాయకత్వం ఉన్నది, మేము వేరే దగ్గర చేయలేము, వనస్థలిపురం వాళ్ళు ఉంటే మేము మొత్తం రంగారెడ్డి జిల్లాను శాసిస్తామని చెప్పేటువంటి గొప్ప నాయకత్వం ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం రంగారెడ్డి జిల్లాకు ఉన్నది. నేను అనేది ఒకటే, సంఘాలు ఎన్నెన్ని ఉండవచ్చు, మీకు తోచిన విధంగా 100 సంఘాలు పెట్టుకోండి. చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు వైశ్య సంఘాల గురించి మాట రాగానే మీరు వైశ్యుల్లో దాదాపు 500 సంఘాలు ఉన్నాయి, 600 సంఘాలు ఉన్నాయి, 700 సంఘాలు ఉన్నాయని 1-2 చెప్తారు. దానికి ఒత్తాస ఓటు పలుకుతాయంటే మన పక్కముడు ఉన్న వైశ్యుడే. వాడేందుకు చెప్తాడంటే వాడి టర్మ్ అయిపోతుంది, కొత్త సంఘం కోసం ఎదురు చూస్తుంటాడు కాబట్టి అవహేళనగానో నవ్వుకుంటానో చెప్పుకుంటూ పోతాడు. ఎన్ని సంఘాలు పెడతారు రాబాయ్ మీరని. నీ అయ్యా జాగిరాను పోతున్నారు రాబాయ్, 2000 రూపాయలు పెడితే రిజిస్ట్రేషన్ ఒక సర్టిఫికేట్ వస్తుంది, దాని ద్వారా 7గురిని పెడితే సొసైటీ యాక్ట్ ప్రకారం ఒక సంఘం ఏర్పడుతుంది. అవునాగా శేషనే చెప్పాలి. సీనియర్ సెన్సార్ బోర్డు మెంబరు ఈనాడు పత్రికలు వేసిండు, కులం పేరు చెప్పుకోవాలంటే ఇబ్బంది పడ్డాట. ఎందుకు ఇబ్బంది పడ్డావు? ఒక ఖమ్మం కింద మనం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో రెడ్డి రాయకం ఉంది, కమ్మరాయకం ఉంది, వెల్మరాయకం ఉంది. వాళ్ళ దాంట్లో అగ్రవర్ణాల్లో మనం వెనుకగా ఉన్నాం కాబట్టి మనం చెప్పుకోవాలంటే వైశ్యులని చెప్పుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడ ఇబ్బంది పడ్డావు? నీ ఆత్మగౌరవం ఇబ్బంది పడుతుంది, అంతే కదా. నీ కులం పేరు చెప్పుకోవాలంటే నువ్వు ఇబ్బంది పడుతున్నావు. దానికోసమే వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధన ఒక వేదిక తీసుకున్నాం. మేము ఇవాళ సంఘాలకు అతీతంగా పనిచేస్తున్నాం. సంఘాల పంచాయతీ ఏమన్నా ఉండొచ్చు. విజయ్ కుమార్ చెప్పాడు, అన్న సంఘాలు చాలా ఉన్నాయి, ఈడ మీటింగ్ పెట్టాలంటే ఎట్లా కాక అన్నాడు. నీకు నచ్చినట్టు మీటింగ్ పెట్టి 50 మంది రాని 20 మంది రాని. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినాడు. పీడిగడి మనతో సింహగర్జన అని పేరు పెట్టి బయలుదేరిండు. 2001 ఏప్రిల్ 21, 27, 2001 రోజు పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో పనిచేస్తే ఆ రోజు నేను చౌటుప్పల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో నా ప్రభుత్వ ఉద్యోగి టీచర్ జాబ్కు మానేసి రిజైన్ చేసి తెలంగాణ మీద ఉన్నటువంటి కమిట్మెంట్ తోటి వచ్చి పనిచేస్తున్నాను. వయసులో ఎవడైనా ఉద్యోగం రావాలంటే కష్టం. ఎందుకు కష్టం? మనకు రిజర్వేషన్ లేదు. ఆ రిజర్వేషన్ కోసమే కొట్లాడితేనే ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఆ ఈడబ్ల్యూఎస్లో ఇవాళ వర్గీకరణ ఆడుతున్నా. గైనే పెట్టినటువంటి డిమాండ్, కొత్త డిమాండ్లు ఏమట్లే. మనలో ఉన్నటువంటి వాళ్ళకు ఐక్యత కోసం చేసేటువంటి కార్యక్రమంలో రేపు నా పిల్లలు ఉద్యోగం కోసం వస్తారని నేను చెప్పట్లేదు. నా పిల్లలు ఉద్యోగం వస్తుంది, సెటిల్ అయిపోయారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు, లేకపోతే మా తమ్ముని పిల్లలు కూడా లేరు, మా ఇంటి ఎవరికి ఆ సమస్యలు లేవు. కానీ భవిష్యత్ తరాలకు, ఇక్కడ ఉన్నటువంటి యూత్కు భవిష్యత్ తరాల కోసం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఒక కమిట్మెంట్ తోటి, ఒక విశ్వాసంతో, ఒక మంచి ప్రాంగణంలో ఒక కన్యకా పరమేశ్వర అమ్మ ఆశీస్సులతోటి ఇలా మీటింగ్ పెట్టి అద్భుతమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ అందరూ ఉన్నారు. ఇక్కడ ఎవడున్నారండి? పోరాగాలు రావాల్సినటువంటి వేదిక ఇది, యూత్ రావాల్సినటువంటి వేదిక. సీనియర్ సిటిజన్స్ ఎందుకు వచ్చారంటే ఒక నమ్మకం, ఒక గైడ్ లైన్స్. మనం రేపటికాడ మన పిల్లలకు ఒక భవిష్యత్తు నిర్ధారణ కోసం, దిశ నిర్దేశించడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కాచన్ సత్రాన్ని ఒక్కరికి ఉపయోగపడదు, మన కులానికి మన జాతికి ఉపయోగపడుతుంది. వాటిని చూసి వారికి చెప్పేటువంటి భాషను విని పోయి మన పిల్లలకు చెప్పుదామన్న ఉద్దేశంతో మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కరిస్తున్నాను. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆత్మగౌరవం కోసం, ఆత్మగౌరవం నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దాంట్లో కూడా కేసీఆర్ గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. దానికి అక్కడనే ఆ జోలికి పోను. కానీ ఆ అవమానాల ఫలితమే ఆ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పి ఆ నినాదంతో తీసుకుంటేనే 14 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఆ శ్రమ ఫలించింది, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మనం పొద్దున్న లేసి మహాత్మా గాంధీని మొక్కకుండా ఉండం. అవునా కాదా? జగమెరిగిన సత్యం. యావత్ ప్రపంచం కూడా మహాత్మా గాంధీ అంటే తెలుసు. ఆ మహాత్మా గాంధీ మన జాతి బిడ్డడని గర్వంగా చెప్పుకున్నటువంటి నేపథ్యంలో గాంధీ గారికి జరిగినటువంటి అవమానంతో ఆ అవమాన భారాన్ని భరించలేకనే భారతదేశ స్వతంత్రం కోసం కష్టపడ్డాడు, ప్రాణాలు అర్పించినటువంటి ఆ జాతిలో పుట్టినటువంటి మన వైశ్యులము మన గర్వంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికోసమే ఆత్మగౌరవం హక్కుల సాధన అని చెప్పి మేము బయటికి వెళ్ళాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం మన తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పనిచేస్తున్నప్పుడు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఇక్కడ ఉంటే ఎల్బీ నగర్లో నేను సీరియస్గా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న నేపథ్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి చెప్పుల దండ వేసి పోవాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉండేవారు. ఎక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఉన్నా
వాడు ఆంధ్రోడు, ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేసిండు, వాని మీద దాడి చేయాలంటే వనస్థలపురం మాత్రం నేను రాలే, పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎక్కడ దండలేదు. ఎందుకంటే నా జాతి బిడ్డడు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించండి, 53 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి ప్రాణాలు అర్పించండి అని చెప్పి నేను ఎక్కడికి రాలే. కానీ మిగతా ఉద్యమాలు చేసినాం. ఏ ఉద్యమాలు చేసినాం? తెలంగాణ రాష్ట్రం కోసం వేరే ప్రాంతం వచ్చి మన దగ్గర ఏలుతున్నప్పుడు రాజకీయపరమైనటువంటి లావాదేవీలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి వాటా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి తెలంగాణ సమాజం కోసం పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా ఎల్బీ నియోజకవర్గం కీలకంగా పనిచేసింది. ఆ కీలకంలో భాగస్వామ్యమైనటువంటి నేను గర్వంగా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దాంట్లో కృతజ్ఞతను నా పేరు మీద ఒక లైన్ అని ఉంటుంది చరిత్ర పుస్తకాల్లో, అది చాలని. ఎందుకంటే మనం మహాత్మా గాంధీని దగ్గరికి వెళ్ళి చూడలే, పొట్టి శ్రీరాములు చూడలే, మరి వీళ్ళిద్దరిని చూడలేదు. రేపటికాడ నా పిల్లలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యువకులు రేపటికాడ ఉద్యోగం వచ్చినటువంటి సంపాదించుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కనీసం చెప్పుకుంటారు, రే కాచం సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మేము దగ్గరికి వెళ్ళి చూసినాం, మా స్కూల్ పిల్లలకు ఫీజు కట్టే దాంట్లో కన్సెషన్ ఇప్పించండి అని చెప్పి మా శ్రవణ్ చెప్పింది కదా. ఆ కన్సెషన్ కోసం అన్న గుర్తుపెట్టుకుంటాడు, మా జాతి పెట్టేందుకు గర్వంగా ఉంటుంది. రేపటికాడ మేము చనిపోతే మా ఫోటోలకు దండేశాన నివాళులు అర్పిస్తాడు. దానికోసం వైశ్య జాతి మనుగడ కోసం పనిచేస్తున్నాం. సంఘంలో అధ్యక్షుని కోసము, మహాసభ ప్రెసిడెంట్ కావాలనో, ప్రపంచ సంఘానికి ఇంకా శాంతి దూత కావాలనో మేము రాలే. మాకు ఏ సంఘంలో పోస్టులతో పని లేదు. మేము చేసేది ఒకటే, కులం కోసం పనిచేస్తున్నాం. జాతి నిర్మాణం, పునర్నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ వైశ్య జాతి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది అనేటువంటి నేపథ్యంలో ఎన్నడో 25 సంవత్సరాల కింద గంజి రాజమౌళి గారు వైశ్య శంకారావం పెడితే 25 సంవత్సరాల తర్వాత కూడా మనకు సోయి లేనటువంటి పరిస్థితి. ఎవడు కూడా గర్జన కానీ శంకారావం కానీ ఇన్ని గొప్ప చెప్పుకునేటువంటి ఏ సంఘ నాయకుడు కూడా ఎలాంటి చర్చ పెట్టలేదు, ఎలాంటి డిమాండ్స్ లేవు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన జాతి ఉన్నది. కాబట్టి జాతిని జాగో చేయడం కోసం, జాతిని మేల్కొల్పడం కోసం ఈరోజు చేసినటువంటి కార్యక్రమం దాదాపు నెల 15 రోజుల నుండి ఉమ్మడి 10 జిల్లాల్లో దాదాపు 15 స్థానాలలో ఇప్పటికీ మేము సమావేశాలు పెట్టాం. 50 మంది వచ్చిరా, 100 మంది వచ్చిరా కాకుండా పాండవులు 5గురు అని చెప్పి మా విజయాన్ని చెప్పిండు. పాండవులు 5గురే కావచ్చు, 6 కౌరవులు 100 మంది కౌరవులు కావచ్చు, 101 మంది కౌరవులు కావచ్చు. మేము మహాభారత యుద్ధంలో ఎప్పుడైనా ధర్మమే కలిసింది. ఆ ధర్మానికి ప్రతీకలు ఎవరు అంటే వైశ్యులు. వైశ్య జాతి సంస్కృతికి వారసులం, ధర్మానికి నిబద్ధులం, ధర్మానికి ప్రతిరూపమైనటువంటి మన జాతిలో ఈరోజు ఉన్నందుకు గర్వపడాలి. ఆ జాతి నిర్మాణం కోసం ఎవరో ఒకరు ముందుకు రాకపోతే జాతి అస్తవ్యస్తంగా తయారవుతుందన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కానీ ఇందులో మాకు ఎలాంటి శశమిషలు సక్సెస్ అయిద్దా సక్సెస్ కాదా దాని మీద ఒక చర్చ. నువ్వు రంగారెడ్డి జిల్లాలో మీటింగ్ పెడితే రంగారెడ్డి జిల్లా మహాసభ అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా సంఘాన్ని చెప్పి కాచం సత్రాన్ని పెట్టేది మనకు మహాసభకు సంబంధం లేదు, ప్రపంచ ఆరోగ్య సంబంధం లేదు, లేకపోతే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంబంధం లేదు, ఓడు వాసవి క్లబ్కు సంబంధం లేదు, అవాబాకు సంబంధం లేదు అని చెప్తున్నటువంటి దాఖలాలు వినిపిస్తున్నాయి. రైట్, ఎవరికి సంబంధం లేదు. కానీ నేను కులానికి సంబంధించిన వ్యక్తిని, కులం కోసం పనిచేస్తున్నా, గుణవంతుని, గుణం కోసం కులంలో ఉన్నటువంటి గుణవంతుల్ని తయారు చేయడం కోసం నేను పనిచేస్తున్నా అని చెప్పి బయటికి వెళ్ళినా. నెల 15 రోజుల కింద మేము స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా నమ్మలే. మేము ఆత్మగౌరవ హక్కుల సాధన అని చెప్పినప్పుడు 3గురిని ఎన్నుకున్నాం. మేము మాలో ఉన్నటువంటి వైశ్య కమిటీలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి వైశ్య కమిటీలో ఉన్నటువంటి అడ్వకేట్లని, ప్రెస్ సోదరులని, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఈ 3గురిని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకు సెలెక్ట్ చేసుకునే దాని మీద ప్రశ్న కూడా వచ్చింది. అద్భుతమైనటువంటి చరిత్ర నిర్మాణంలో ఇప్పుడు వచ్చినటువంటి చరిత్ర వైశ్య చరిత్రని కాస్త కూస్త కాపాడు దాంట్లో మీ వలసలపురంలో ఉన్నటువంటి మా మునుగోటి యాదయ్య గారు మా వైశ్య వికాస వేదికకు గౌరవ సలహాదారులు. ఆయన ఇచ్చినటువంటి ఇన్పుట్స్ 100 ఇన్పుట్స్ ఉన్నాయి నా దగ్గర. ఎవ్వరి కాడ చరిత్ర లేదు, ఏ సంఘం కాడ దాఖలాలు లేవు, ఏ సంఘం కాడ లిటరరీ సంబంధించినటువంటి అవకాశమే లేదు. దానికి ఉన్నటువంటి దాఖలాలు నా దగ్గర ఇంత బంచ్ ఉన్నది. ఆయన ఇచ్చినటువంటి దాదాపు 6 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నటువంటి స్వర్గస్థులైనటువంటి పండరీనాథ్ గారు నాకు పరిచయం చేసి మునుగోడు యాదయ్య మీ కులపోడు రిటైర్డ్ హెడ్ మాస్టరు, తన దగ్గర ఉన్నటువంటి చరిత్ర ఉంది అని చెప్పేటువంటి నేపథ్యంలో ఆయనను ముందరకు తీసుకొని మేము ఎన్నో కార్యక్రమాలు చేసే దాంట్లో వైశ్య వికాస వేదిక నుండి చాలా కార్యక్రమంలో మునుగోడు యాదయ్య గారిని గౌరవ సలహాదారుగా పెట్టాం. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పాంప్లెట్లో కూడా ఆయన పేరు ఉంటుంది. ఇదే కాకుండా ఇక్కడనే ఉన్నటువంటి ఇదే వనసల్పురం ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఒక బీద వైశ్యుడు బసవ మానయ్య అని మాజీ శాసనసభ్యుల యొక్క కొడుకు, మరి ఈ వేదికకు వచ్చిండో తెలియదు కానీ ఆయన ఇక్కడనే నివసిస్తున్నాడు. కానీ ఆయన చరిత్ర తెలియదు. ఇక్కడ వనసల్పురం ఆర్యవైశ్య సంఘంలో బహుశా నాకు తెలిసి ఒక 10% వ్యక్తులకే తెలుసు. బసవ మానయ్య అనేటోడు నిజాం రాజు ఉరిశిక్ష చేసేటటువంటి నేపథ్యంలో వికారాబాద్ జైలు నుండి 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి జైలు నుండి తప్పించుకొని పోయి అతను ఆందోళన నియోజకవర్గం మెదక్ జిల్లాలో ఆ రోజు ఆందోళన శాసనసభ జనరల్ స్థానంలో ఉండే
అక్కడికి వెళ్ళి గెలిచిండు. అతను బిచ్చం ఎత్తుకొని 2 సంవత్సరాలు వికారాబాద్ అడవుల్లో తిరిగి తను నామినేషన్ ఇస్తే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి పేరు వెళ్ళినటువంటి నెహ్రూ గారు, మన భారత తొలి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు వచ్చి బసవమానయ్యకు అగనెస్ట్గా ప్రచారం చేస్తే కూడా బసవమానయ్య గెలిచిండు. కానీ చరిత్రలో మనకు తెలియదు, వైశ్య సంఘాలకు తెలియదు. వైశ్య సంఘంలో ఆయన ఫోటో ఉండదు, వాని గురించి చెప్పరు. అదే కాకుండా ఆయన చేసినటువంటి నేపథ్యంలో అదే కాకుండా ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ గాంధీ అని చెప్పుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. భూపతి కృష్ణమూర్తి గురించి ఎంతమందికి తెలుసో తెలియదు. 1942లో 14 రోజులు జైలు శిక్ష అనుభవించిన గుజరాత్లోని వాద్రా జైల్లో మహాత్మా గాంధీతో పాటు దేశ స్వాతంత్రం కోసం సంగ్రామంలో పనిచేసినటువంటి భూపతి కృష్ణమూర్తి మన వైశ్య బిడ్డ. అది మనకన్నా తెలుసా అంటే తెలియదు. ఎప్పుడు తెలిసిందే అంటే తను చనిపోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగంతో అంత్యక్రియలు చేసినప్పుడు నేపథ్యంలో మాత్రమే కొంతమంది వైశ్యులకు మాత్రం తెలిసేది. కానీ అది చరిత్ర లేదు. ఏ సంఘం ఆయన దగ్గర ఆయన చరిత్ర లేదు. సంఘంలో కొంతమంది పెద్ద మనుషులు నేను అడిగిన, భూపతి కృష్ణమూర్తి గారు చనిపోయారు, ఆయనకు నివాళులు అర్పిద్దాం, మహాసభలో పనిచేద్దాం అంటే ఆయన ఎవరు, ఆయనకి ఎట్లా చేస్తాం అంటే మన దగ్గర ఉన్నటువంటి సంఘ ప్రెసిడెంట్ వాడని చేస్తే మనకు నివాళులు అర్పించాలి, కానీ ఆయన చేయదు. ఆ నేపథ్యం కూడా మేము తీసుకున్నాం. భూపతి కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడినాం. అదే కాకుండా మన పక్కన ఉన్నటువంటి భువనగిరిలో ఉన్నటువంటి ఒక జైలు మల్లయ్య, సోషలిస్టు నాయకుడు, సిపిఐ నాయకుడు. జైలు మల్లయ్య చరిత్ర మనకు తెలియదు. కొంతమంది భువనగిరిలో ఉన్నటువంటి వేశ్యలకు కొంతమంది వారికి తెలుసు. అదే మన యాదాద్రి జిల్లాకు ఉన్నటువంటి సంఘం వాళ్ళకు మాత్రం తెలియదు, ఆయన పిలువరు. ఆయన రీసెంట్గా చనిపోయాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1997లో జనసభ ద్వారా మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రేరేపణ తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు జైలు మల్లయ్య. ఇలా చరిత్ర మనకు తెలియదు. దాదాపుగా 10 మంది శాసనసభ్యులు ఉన్నారని చెప్తాం మనం, 15 మంది శాసనసభ్యులు ఉన్నారని చెప్తాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యుల సంఖ్య 15 మంది 20 మంది అని చెప్తాం. ఎవరి కాడ దాఖలాలు లేవు, ఎవరి కాడ చర్చ లేదు. కానీ ఏం చర్చ ఉంది అంటే ఏకైక శాసనసభ్యుడు మన నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గురించి మాట్లాడతాం. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు 2 టర్ములు గెలిచినటువంటి ఏకైక శాసనసభ్యుడు. మిగతా పార్టీ వాళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ 2014, 2018లో టికెట్ ఇవ్వలేదు. పోనీ అడిగిందా అంటే వాడు అడిగిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా వేరే పార్టీలో టికెట్లు అడుగుదామంటే వాడు ముందుకు రాడు. ఒక డాన్స్ పెట్టాం, రాజకీయ పరంగా మాట్లాడదాం, హక్కుల సాధన కోసం పనిచేద్దాం, టికెట్ల కోసం మేము వెనుక ఉండి పనిచేస్తాం, మేము ఏ పార్టీలో ఉన్నా నీకు సంబంధం లేదు, కులం కోసం పనిచేస్తాం, గుణవంతులై ఉంటే చాలు. మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో 2 ఎలక్షన్లు అయిపోయి రేపు రాబోయే ఎలక్షన్లో పోటీ చేసే దాంట్లో మేము కీలకంగా పనిచేస్తాం, మేము వెంట ఉన్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా సంఘాల మీద ఉన్న ప్రేమ కావచ్చు, సంఘం అధ్యక్షుడు పోస్ట్ ఇస్తాడో ఇయ్యడో, ఏం పోస్టులు కావాలి మనకి, నువ్వు పని చేసుకుంటూ పోస్టు నీ ఎంత వస్తుంది. నేను తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో పిలిచి కేసీఆర్ గారు నాకు తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఎల్బీనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇచ్చుడు. నేనేమీ అడగలే. మా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన, వాణిజ్య విభాగం ప్రెసిడెంట్గా చేసిన, అధికార ప్రతినిధిగా చేసిన, నేను చేసిన, నా భార్య చేసింది, నా పిల్లలు నిర్ణయాల దీక్షలో పాల్గొన్నాం. నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటువంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీలో నేను ఎందుకు పార్టీల గురించి చెప్తున్నా అంటే మనకు కావాల్సినటువంటి హక్కులు సాధించుకునే దాంట్లో ఎట్లా పనిచేయాలి, ఏ రకంగా లీడర్షిప్ పెరుగుతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా. 8 డివిజన్లు ఉండే 100 డివిజన్లు ఉండే ఆ రోజుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో 100 డివిజన్లు ఉంటే ఎల్బీనగర్ అసెంబ్లీలో 8 డివిజన్లు ఉంటే 2 డివిజన్లు ప్రెసిడెంట్ వైశాస్కి ఇచ్చినాం. అదే కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి మా ఉప్పల శ్రవణ్ తీసుకొచ్చి జిహెచ్ఎంసీ వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చినాం. అదే మేము ఇండిపెండెంట్గా పెట్టినటువంటి తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లో ఉపాధ్యక్షుడు ఉన్నాడు, స్టేట్ ఉపాధ్యక్షుడు. ఇదే కాదు, కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కావచ్చు, బీద వయసుల గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కావచ్చు, తెలంగాణ ఆటో డ్రైవర్ పరిరక్షణ సంస్థను ఒక ఇండిపెండెంట్ యూనియన్ ఉంది. జనరల్ యూనియన్లు పెట్టారు పనులు, ఓన్లీ సంఘాలు మాత్రమే పెడతాం. కార్మిక యూనియన్లు పెట్టంగా విన్నారా అంటే ఎవరైనా విన్నారు? ఇంతవరకు కార్మిక యూనియన్లు పెట్టిరా? ఎవరు పెట్టలేదు. కానీ మనకు ఆ రోజు కార్మిక పక్షానికి ఉన్నటువంటి రామ్ మనోహర్ లోహియా ఉన్నాడు భారతదేశంలో. రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాల కోసం పనిచేయాలి. ఆయన చెప్పింది మన వైశ్యులకే కాకుండా వైశ్యేతలకు కూడా బీసీలను ఏకం చేసే దాంట్లో రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలు ఉన్నాయి. ఆయనను ఆదర్శంగా తీసుకున్నాం. మేము ఒక చెంచే పోరాటాన్ని ఆదర్శంగా తీసుకున్నాం. మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతాన్ని తీసుకున్నాం. ఇవే కాకుండా ఆత్మగౌరవంకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇదే ప్రాంగణంలో అమ్మవారి మీద ఆన చేసి అమ్మవారి సాక్షిగా చెప్తున్నాం. ఆత్మగౌరవం కోసం బలిదానమైనటువంటి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ఎందుకోసం అమ్మవారి ఆత్మ బలిదానం చేసుకుంది. ఆ రోజు మనం ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితులు లేవు.
రాజు మీద యుద్ధాన్ని ప్రకటించేటువంటి నేపథ్యం లేదు. కానీ చరిత్రలో ఏం చెప్తాం, 102 గోత్రీకులు మాత్రం అగ్నికి ఆహుతైనం. కాబట్టి 102 గోత్రాల వాళ్ళు మాత్రమే మన వాసవి కళికా పరమేశ్వరికి అండగా ఉన్నాం. కాబట్టి ఆ 102 గోత్రాల వారు మాత్రమే వైశ్యులము, అది ఆర్యవైశ్యులం అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టింది. మిగతా సంఘంలో వాడేవాడని ఉంటే వాడు ఆర్యవైశ్యుడు కాదు, వాడు కాదు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కళింగ వైశ్యుడు ఆడు వైశ్యుడు కాదు, అక్కడ బీసీగా పరిగణిస్తారు. 2 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరంలో ఆ 2 జిల్లాల్లో కళింగ వైశ్యుని బీసీగా, ఆడకున్నటువంటి బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుతనంతో అక్కడ చేస్తారు. బీహార్లో ఉన్నటువంటి కొంతమంది వైశ్యులు కూడా బీసీలుగా పరిగణిస్తున్నారు. కానీ మన వైశ్యులని క్లెయిమ్ చేసేటువంటి నేపథ్యంలో ఆ రోజు కంచైరియా కోమటోళ్ళు స్మగ్లర్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాస్తే దాని మీద చర్చ చేసినటువంటి నేపథ్యంలో ప్రప్రదంగా స్పందించింది ఎల్బీ నగర్ నుండే. తను ఎఫ్ఐఆర్ చేసింది కూడా నా మీదనే. ఇవన్నీ చేసినప్పుడు మేము సామాజిక స్మగ్లర్లు కాదు, సామాజిక సేవకులు కోమటోళ్ళు అంటే వైశ్యులు సామాజిక సేవకులు అనే పుస్తకాన్ని ఇస్తాం. ఏ మహాసభ అయిన పుస్తకం వేయలే, ఏ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆయన వేయలే, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వేయలే, వార్షిక క్లబ్ ఆయన వేయలే, అవోప వాళ్ళు వేయలే. ఎందుకు వేయలే? మరి మేధావులు లేరా? మేధావులు ఉన్నారు, కానీ ఆర్థికపరమైనటువంటి పరిస్థితి కావచ్చు, దానికి రాసేటువంటి దమ్ము ధైర్యం అవి ఎన్ని ఉండాలి. దానికోసం పనిచేసిన దాంట్లో మా వీరు ఉన్నాడు, మన తెలంగాణ బచ్చు శ్రీనివాస్ ఉన్నారు, నాతో పాటు పనిచేసినటువంటి చాలామంది మా వైశ్య వికాస వేదికకు సలహాదారులు ఉన్నటువంటి నేలంటి మధు కూడా పనిచేస్తుండు, యూత్ లీడర్ బుద్ధ ప్రవీణ్ పనిచేస్తుంది. ఇంతమందితో మేము పనిచేసి పుస్తకాన్ని వేసినాం. దాని తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో వైశ్య సంఘాలను ఐక్యమైంది. ఇంతమంది ఒక సోదరుడు చెప్పాడు, ఆ రోజు కంచాయిలో మేము చూపించినటువంటి స్ఫూర్తి బరాబర్ అదే స్ఫూర్తిని వైశ్య గర్జన కోసం చూపిద్దాం, వైశ్య సంఘారాన్ని మైమర్పిద్దాం, వైశ్య గర్జనని అద్భుతంగా పనిచేద్దాం. అదే మళ్ళీ ఎల్బీ నగర్ నియోజకవర్గం నాంది ప్రస్థానం అవుతుంది. ఎల్బీ నగర్ నుండి ఉద్యమం మొదలవుతుంది. హైదరాబాద్ తూర్పున ఉన్నటువంటి నియోజకవర్గం మరి గేట్ ఆఫ్ తెలంగాణకు ఉన్నటువంటి ఎల్బీ నగర్ నుండి ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఆ రోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక శ్రీకాంతాచార్య అమరత్వం ఉన్నది. మరి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మనం ఎవరి మీద ఉద్యమం చేయట్లేదు, ఎవరిని మనం తిట్టట్లేదు, ఏ రాయిగా పార్టీని తిట్టట్లేదు. కానీ యాచించే స్థాయి వద్దు, శాసించే స్థాయికి రావాలి. వైశ్యులు పరిపాలించినటువంటి గుప్తుల కాలం స్వర్ణయుగం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ స్వర్ణయుగం కాకుండా కనీసం వెండి యుగమో రాగి యుగమో తీసుకొచ్చే దాంట్లో కనీసం చట్టసభలో 10 మందిని పంపిద్దామని ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఈరోజు ఏ పార్టీలు అన్నాడని మా కొత్త రవి ఉన్నాడు, తెలంగాణ జనసమితిలో కోదండరామ్ గారు ఎమ్మడి జేఏసీ నుండి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నది. రేపు అవకాశం వస్తే అతను కార్పొరేట్ అన్న కనీసం ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కార్పొరేట్ కోసం పనిచేస్తాం. పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఏ పార్టీలను నిలబడండి, మా విజయపీ రేపు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఒకవేళ ఇక్కడ వనస్థలపురంకి వెళ్ళి కార్పొరేట్ నిలబడితే నేను ఒకవేళ ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీని పక్కన పెట్టి వచ్చి పనిచేయడానికి నేను రెడీ ఉన్న సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. ఒకవేళ ఇంకో క్వశ్చన్ ఉన్నది. కొంతమంది విచిత్రమైనటువంటి వాదన చేస్తారు, 2 వైశ్యులు ఒక పోటీ చేస్తే ఎట్లా? చేయని తప్పే ఉంది. ఎస్సీ నియోజకవర్గాలు 2 ఎస్సీలు పోటీ చేయరా? మరి రెడ్డిలు 2 పోటీ చేస్తున్నారా? కమ్మోడు 2 పోటీ చేస్తున్నారా? వెలుమలు పోటీ చేస్తున్నారా? మనకు వానికి లేని నొప్పి మనకి అక్కడ వచ్చి దాంట్లో ఎవడైతే పనిచేస్తుండో నీతిగా నిజాయితీగా కమ్యూనిటీ కోసం పనిచేసేటువంటి మాత్రం సెలెక్ట్ చేసుకుందాం. ఏ పార్టీలు అన్నీ ఉండదు, కమ్యూనిటీ కమిట్మెంట్ ఉంటేనే అమ్మవారి మీద ప్రమాణం చేసి కమ్యూనిటీ కోసం పనిచేస్తా అన్నప్పుడు మాత్రం మనం సపోర్ట్ చేద్దాం తప్ప దాన్ని మనం ఏది ఉన్నా సపోర్ట్ చేద్దాం. నేను కూడా ఆర్థికంగా ఒకవేళ అవకాశం ఉంటే వారికి ఎంతైనా సాయం చేసే దాంట్లో ముందుంటాం. మేము అదే చెప్తున్నాం. మేము వైశ్య వికాస వేదిక నుండి చేసేటువంటి కార్యక్రమంలో మేము ఒక వాల్యూస్ విజన్ విక్టర్ అనే ఒక 3 సిద్ధాంతాలు పెట్టుకున్నాం. 100 మంది ట్రస్ట్ సభ్యులు. మా కిషన్ గుప్తా ఉన్నాడు ఇక్కడ, మా కొత్త రవి ఉన్నాడు, మా వంగవేటి సీన్ ఉన్నాడు, మా కూర రమేష్ ఉన్నాడు, మా శ్రవణ్ ఉన్నాడు. ఇంతమందిని మేము పెట్టుకొని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని మేము పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీంట్లో పనిచేసే దాంట్లో మేము వైశ్యుల కోసం, వైశ్య యువత కోసం, 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లల కోసం ఒక మెరిట్ స్కాలర్షిప్ అని ఇస్తున్నాము, అవార్డ్స్ ఇస్తున్నాం. మరి బహుశా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అన్న 1-2 పేరెంట్స్ అన్న అవార్డ్స్ పొందవచ్చు. అవార్డు ద్వారా ఏమొస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ఒక భరోసాని ఇచ్చిన, ఒక నమ్మకాన్ని ఇచ్చిన. వైశ్య వికాస వేదిక పనిచేస్తుంది, మీకు అండగా ఉంటుంది, వైశ్యుల పిల్లల కోసం యువత కోసం పనిచేస్తుందని. అదే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వైశ్య టీచర్లని ప్రతి సంవత్సరం దాదాపుగా ఇది 4వసారి 3 సంవత్సరాల నుండి 1120 మంది ఉపాధ్యాయులకు మేము సన్మానం చేస్తాం. మేము కార్యక్రమం తీసుకున్న తర్వాత అన్ని సంఘాలు ఇవాళ జిల్లాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సరే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ 30 మందా 50 మందా 100 మందా చేస్తున్నామో తెలియదు, కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు 5000 మంది విద్యార్థులకు మేము సపోర్ట్ చేస్తాం. అదే కాకుండా స్కూల్ ఫీజులు కావచ్చు, కాలేజ్ ఫీజులు కావచ్చు, హాస్టల్ అవకాశం ఉన్న కాడికి, మాకు తెలిసిన కాడికి, మాలో ఉన్నటువంటి సత్వం ఉన్న కాడికి, మాలో ఉన్న సాయం చేసేటువంటి కెపాసిటీ ఉన్న వరకు వాళ్ళకి సాయం చేసుకుంటా వైశ్య వికాస వేదిక నుండి మేము పనిచేస్తున్నాం. ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవే కాకుండా ఈరోజు చెప్తున్నటువంటి మాల్స్ ఇంతకుముందు షణ్ముఖ్ చెప్పిండు,
వేరే కులపల్లి వచ్చి వ్యాపారాలు చేస్తారు. దానికోసమే కాపలా ఉందామని చెప్తున్నా. వాచి దాగల మేము పని చేస్తాం, మా వెంట మీరు ఉండండి, ముందు లాఠీ దెబ్బలు తింటే మేము తింటాం, మీరు తర్వాత తినండి, అందుకోసమే మేము పనిచేస్తున్నాం చెప్తున్నాం. ఇదే విషయంలో ఎఫ్డిఐల విషయంలో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో, మాల్స్ సూపర్ మార్కెట్లు వస్తున్నటువంటి సందర్భంలో మేము చాలా సందర్భాల్లో దాని మీద వ్యతిరేకం చేసాం. కానీ ఎక్కడ కూడా మనకు స్ట్రెంత్ జరపలేదు. గిరీష్ సంఘి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త కాచిగూడ వైశ్య హాస్టల్లో ఒకరు సమావేశం జరుగుతుంటే వేదిక మీద టీజీ వెంకటేష్ గిరీష్ సంఘ్ ఉంటే మీ యొక్క ఒపీనియన్ చెప్పమని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావుని కూడా అడిగితే వాళ్ళ ఒపీనియన్ చెప్పలేదు. దానివల్ల నీకు వచ్చే నష్టం ఏందని అడిగి, అయ్యా దానివల్ల వచ్చే నష్టం నాలో ఉన్నటువంటి పేద వయసులు కిరాణా షాపు వ్రతకాలను చేసేటువంటి కిరాణా షాపు ఇబ్బంది పడతాడు, మీకు వచ్చే నష్టం లేకపోవచ్చు, కానీ మాకు వచ్చే నష్టం గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద వయసుల కడుపు కొట్టిన వాళ్ళైతే మన జాతికి అన్యాయం చేసిన వాళ్ళని చెప్పినాం. కానీ ఎక్కడ స్పందించలేదు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడైనా నగరీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అవకాశం లేదు, కానీ గ్రామాల్లో మాత్రం అవకాశం ఉన్నది. వాడు ఎవడన్నా కానీ మన కులం కానోడు వచ్చి వ్యాపారం చేస్తే ఆడు గుజరాత్ మార్వాడి కావచ్చు, రాజస్థాన్ మార్వాడి కావచ్చు, చెప్పుకున్నటువంటి వైశ్యుడు కావచ్చు, మన వైశ్యులు మాత్రమే అక్కడ చేయాలి. తెలంగాణ వైశ్య బచావో, రాజస్థాన్ గుజరాత్ మార్వాడి హఠాగానే నినాదాన్ని పనిచేసుకుంటూ పోవాలి. అప్పుడు మనం భరోసా ఇచ్చినట్టు అవుతాం. ఇదే వాట్సాప్ క్లబ్ల గురించి చెప్తా. వాట్సాప్ క్లబ్ల సంఖ్య దాదాపు 150,000 మంది సభ్యులు ఉన్నారని చెప్పి అతిపెద్ద సంస్థ. దేనికోసం పనిచేస్తుంది? సామాజిక సేవ కోసం పనిచేస్తుంది. దాన్ని మనం ఏమైనా క్రిటిసైజ్ చేద్దామంటే మా అల్లాడి పర్మిషన్ చూస్తున్నాడు, వాట్సాప్ క్లబ్ గురించి మాట్లాడుతున్న సంగతి చెప్తా అన్నట్టు చూస్తున్నాడు. మేము క్రిటిసైజ్ చేయట్లేదు. రాజకీయ పరంగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నాం. మీలో స్కిల్ డెవలప్మెంట్ కోసం చేయండి అని చెప్తున్నాం. వైశ్యులకు చేసే దాంట్లో సామాజిక సేవ మీరు వైశ్యేతలకు ఎక్కువ మంది చేస్తారు. వాట్సాప్ క్లబ్ నుండి 85% వైశ్య కమ్యూనిటీకి చేయండి, మిగతా 15% మాత్రం మీరు వేరే వాళ్ళకి చేయండి అని చెప్తున్నాం. మీరు చేయొద్దని చెప్పలేదు. 2 రూపాయలు ఇచ్చి 10 ఫోటోలు పెట్టండి, లేకపోతే 2 ఇచ్చి ఒకటే ఫోటో పెట్టండి. కానీ వాట్సాప్ క్లబ్ నుండి చేసేటువంటి సేవ ఏదైతుందో ఆ సేవ మొత్తం వైశ్యుల కోసమే కేటాయించండి. నిరుపేద వైశ్యుని పట్టించుకోండి. ఈ అమాస అన్నదానాలు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే అమాస అన్నదానాలు. ఎవడు ఉంటాయంటే వెనకట అన్నం లేదనేటువంటి పరిస్థితిలో అన్నదాన కార్యక్రమం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అమాస అన్నదానాలు హయ్యెస్ట్గా చేసేది ఎవడంటే మన వయస్సులే. ప్రతి గుడి కాడ బడి కాడ అమాస వచ్చిందంటే మళ్ళీ మనకు సిద్ధాంతం ఉంటుంది, కర్మ సిద్ధాంతం. ఎవడో మనువు చెప్పిండు, మన ధర్మశాస్త్రం ప్రకారం 4 వర్ణాలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేటువంటి నేపథ్యంలో మనకు సిద్ధాంతం, కొత్త సిద్ధాంతం ఉంటుంది. వయసులో పెద్ద మనుషులు చెప్తారు. మా యాదయ్య చెప్పేది, మున్నోడు యాదయ్య గారు చెప్పేది, అన్న మనం అమాస రోజు అన్నం తినకూడదు కదా, ఉపాసం ఉంటాం కదా, మరి అన్నదాన కాడ లైన్లు ఎందుకు కడతారు? నాయన ఒక్కొక్కడు లైన్లు కట్టి తింటాడు. ఎందుకంటే వాడు 500 రూపాయలు చందా ఉంటే కనీసం 50 రూపాయలు తిండాను మనం తినమంటాడు. అది కూడా బంద్ చేయండి. అమాసన విద్యాదానం చేయండి, వైద్యం కోసం పనిచేయండి. లేకపోతే నీ దగ్గర ఉన్న నీ కొడుకుదో బిడ్డదో బర్త్డేలు ఉంటే మీరు పక్క స్టూడెంట్కు వయసులో ఉన్నటువంటి స్టూడెంట్ గరీబ్ ఉంటే మనకు పుస్తకాలు ఇప్పండి. 500 రూపాయల పుస్తకాలు ఇప్పండి, 50 రూపాయల పెన్ అని ఇప్పండి, ఒక స్కేల్ అని ఇప్పండి. గుర్తుంటుంది, ఒక తృప్తి ఉంటుంది. దానికోసం పనిచేద్దాం. వైశ్యులను ఎడ్యుకేషన్ చేయడం కోసం పనిచేద్దాం. వైశ్యేతరులను కాదు, మన వైశ్యేతరులు ఈరోజు చాలా అప్పర్ స్టేజ్లో ఉన్నారు. మనం చాలా పూర్ స్టేజ్లో ఉన్నాం. ఒకప్పుడు మన దగ్గర వ్యాపారం ఉన్నది, ఈరోజు వ్యాపారాలు మన దగ్గర లేవు. వ్యాపారాలు మొత్తం మన చేతులకు వెళ్ళిపోయినాయి. ఇంతకుముందు సోదరుడు చెప్పాడు, మా మిర్యాలగూడలో రైస్ మిల్ ఉన్నది, ఆ రైస్ మిల్కి సంబంధించినటువంటి వేరే ఎమ్మెల్యే వస్తాడు, వాడు బెదిరిస్తాడు, ఎలక్షన్లో ఓట్లాడుతాడు, నోట్లాడుకోకు, ఓట్లు ఇయ్యకు, నోట్లు ఇయ్యకు, నీ ఓటు నువ్వు వేసుకో, నీ నోటు నువ్వు వేసుకో. దానికోసం వైశ్య సంఘం నుండి పనిచేద్దామని చెప్పి చేసేటువంటి కార్యక్రమే వైశ్య వికాస తలపెట్టింది. దానికోసం పనిచేద్దాం. ఆసియా ఖండంలో అతిపెద్ద సంస్థ రైస్ ఇండస్ట్రీ ఉంది. ఈరోజు రైస్ ఇండస్ట్రీ కూడా మన చేతులకెళ్ళి వెళ్ళిపోతున్నది. తస్మా జాగ్రత్త, వైశ్యులు చాలా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన చేతులకెళ్ళి కనుక రైస్ ఇండస్ట్రీ పోయిందంటే ఇక మనకు చిప్పగతే ఏమి లేవు. ఇప్పటికీ కిరాణాలు లేవు. ఒకప్పుడు సంస్కృతి వారసులు అని చెప్పేటువంటి మన నేపథ్యంలో మన తినే అలవాట్లు కూడా ఎవడో హల్దీరామ్స్ పేరు మీదనో లేకపోతే ఇంకో పేరు మీద మన దగ్గరకు వస్తుంది. మన ఇళ్ళలో అప్పడాలు లేవా, జంతికలు లేవా, మనం సలమిరపకాయలు చేసుకోవాలా, మనం కొనుక్కుంటున్నాం. అయ్యే వరుగుల్ని వాడు ఏం చేస్తున్నాడు, వేరే రూపంగా తీసుకొచ్చి మనకే అమ్ముతున్నాడు. కానీ మన వైశ్య జాతి మేల్కొనట్లేదు. ఇటు చదువులు లేం. ఒకవేళ ఎడ్యుకేషన్ పరంగా వస్తే సరస్వతి పుత్రులు అని చెప్పి బ్రాహ్మణులు అంటాం, లక్ష్మీపుత్రులు అని వైశ్యులు అని చెప్తాం. ఈరోజు మనకు సరస్వతి ఉంది, లక్ష్మి ఉన్నది, కానీ చేసే దాంట్లో రాజకీయ పరంగా మనం డిమాండ్ చేయలేకపోతున్నాం. నీ దగ్గర 100 కోట్లు ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది బాగా డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు. ఒక చిన్న పోలీస్ స్టేషన్లో ఒక కేసు అయితే విజయ్ కుమార్కు ఫోన్ చేయాలి, లేకపోతే తడకవల్ల రవికుమార్కు ఫోన్ చేయాలి, మా కొత్త రవికన్నా ఫోన్ చేయాలి, అన్న ఎల్బీనగర్లో చిన్న పంచాయతీ ఉన్నదని. అదే కాదు తెలిసినకి వస్తే మా శ్రవణ్ ఫోన్ చేస్తారు వైశ్యుడు. ఆయనకు కనీసం 50 కోట్ల నుండి ఎస్ఏ రమ్మన్నాడు, గత వణుకుతుంటాడు. ఆయన ఎందుకు వణుకుతాడు ఆయనకు తెలియదు. ఆయన నిలబెట్టి మాట్లాడతాడు. అదే మా వాళ్ళు తెల్లబట్టలు వేసుకొని పోయారనుకో కూర్చోబెట్టి విజయనగరం అని చెప్తాడు.
దానికోసం రాజకీయ పరంగా మనం వాటా కావాలి. రాజకీయాల్లో కనుక మనం ఉండగలిగితే మనం ఎవరినైనా బెదిరవచ్చు, శాసించవచ్చు. దానికోసం రాజకీయ వేదిక కావాలనే ఉద్దేశంతో మేము వైశ్య వికాస వేదిక నుండి గర్జన స్టార్ట్ చేసినాం. ఆ గర్జన కోసం చేసేటువంటి క్రమంలో చాలామంది అవాకులు చవాకులు వెళ్ళిరు. ఇది సక్సెస్ అయిద్దా, సక్సెస్ కాకపోతే మంచిది, కాచం సత్రాన్ని ఎంతవరకు పోతాడు, అరే కాచం సత్రాన్ని వేరే పని లేదురా, ఈ పని బంద్ పెడితే నీ పని మీదే ఉంటా అని చెప్తున్నాను నేను స్టేజ్ మీద. ఒకవేళ కనుక నన్ను ఏమైనా చెడగొట్టడం కోసం మీరు పనిచేసినా గర్జన ఆగదు. గర్జన ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి వైశ్యునికి చేరింది. దాని ద్వారా సక్సెస్ అవుతుంది. సక్సెస్కు అన్సక్సెస్కు పారామీటర్స్ ఏముండవు. నువ్వు ఎప్పుడైతే నా గురించి చర్చ పెట్టావో, నేను తీసుకున్నటువంటి ఆత్మగౌరవం నినాదానికి చర్చ పెట్టావో అది సక్సెస్ అయినట్టే. ఆ రోజే సక్సెస్ అయింది. ఇక పెద్ద సక్సెస్ నాకు అవసరం లేదు. కానీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, మందబలం అవసరం ఉన్నది. ప్రతి రాజకీయ పార్టీకి జనం మీద ఆధారపడతాం. మనం చెప్తున్నటువంటి నేపథ్యంలో జనాభా దామాషా ప్రకారం ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతుంటే ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వారి వాటా తేల్చాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉన్నది. దాని ద్వారా చట్టసభలో అవకాశం కల్పించాలి. మన 4 నుండి 5% వరకే మనం ఉన్నాం. చాలామంది మనం చెప్తాం 10%, 12%, ఇంతమంది మా జనాల్లో అని చెప్పాను. 8 కాదే మన 10-12 ఉన్నాం. అది కాదు, 10-12 అంటే మన 200% శాతం అంటే ఉందనే. 5% ప్రభుత్వ లెక్కల ప్రకారం, అనధికార లెక్కల ప్రకారం 4 నుండి 5% ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి వైశ్యులం ఉన్నాం. దాని ప్రకారం ఇచ్చిన మనకు 5 స్థానాలు 6 స్థానాలు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి. ఏ పార్టీ వాడు ఇచ్చిండండి? ఈరోజు గంపగుత్తగా 115 మంది అనౌన్స్ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ పక్కన పెడితే రేపు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి. ఈరోజు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి 2019లో 3 సీట్లు ఇచ్చారు. ఖమ్మం నుండి పార్లమెంట్ ఇచ్చారు, నల్గొండ నుండి పార్లమెంట్ ఇచ్చారు, ఖమ్మం నుండి ఒక అసెంబ్లీ ఇచ్చారు, మరి మిర్యాలగూడ నుండి ఒక అసెంబ్లీ ఇచ్చారు. శూన్యం, 0. మనం రిప్రజెంటేషన్ లేదు చట్టసభలో. అదే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గణేష్ గుప్తాకి ఇస్తే ఆయన 2 సార్లు గెలిచుంటే ఒకసారి గెలుస్తాడు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే మంత్రి పదవులు చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. దానికోసం పనిచేద్దాం, ఆయన గెలిపించుకుందాం. ఒక్క టికెట్ ఇచ్చినా కానీ అంటే మన పర్సెంటేజ్ చెప్పాలి. ప్రభుత్వాలకు కానీ పాలకపక్షం కానీ విపక్షాలకు కానీ చెప్పాల్సింది ఏంటంటే మాకు ఒక్క టికెట్ ఇచ్చినా 2 ఇచ్చినా మేము గెలిపించుకుంటాం, మా పర్సెంటేజ్ 100% సక్సెస్ అవుతామని చెప్పే దాంట్లో ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. రేపు పార్టీలు ఉన్నాయి, ఇంకా 2 పార్టీలు అనౌన్స్ చేయలేదు, మేజర్ పార్టీలు అనౌన్స్ చేయలేదు కాబట్టి దానికోసం పనిచేయాలి. అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్ ఇయర్ మొత్తం 2024 మొత్తం పార్లమెంట్ కోసం పనిచేద్దాం. పార్లమెంట్లో ఒక్క సీట్ అని అడుగుదాం. ఏ పార్టీ వాడు అని ఇస్తే ఆ పార్టీకి గంపగుతో ఓట్లు ఇస్తా అని చెప్దాం. మనకేం శశమిషలు లేవు. మిగతా వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మనం ఎందుకు ఐక్యం కాకూడదు? నీ ఇంట్లో ఉన్న పంచాయతీ విజయ్ చెప్పింది ఇంతకుముందు, మన ఇంట్లో ఉన్న పంచాయతీ ఉంటే మనం ఇంట్లో ఇన్నర్ చూస్తున్నాం. బయటికి పోయినప్పుడు మాత్రం మనం ఒక వాదనతో ఉందాం. అందరం ఐక్యంగా ఉన్న చాటి చెప్పడం కోసమే వైశ్య వికాస వేదిక తీసుకున్నటువంటి నిర్ణయం. దానికోసమే ఆత్మగౌరవం నినాదం తీసుకున్నాం. హక్కుల సాధన కోసం పనిచేస్తున్నాం. ఆ హక్కులు సాధించే దాంట్లో ఒక 10 డిమాండ్లు పెట్టినాం. ఈ రోజు వరకు వైశ్య సంఘాలు అన్నీ కూడా ఏ సంఘం అన్న కావచ్చు ఏం డిమాండ్ పెట్టినా దాదాపు 10 ఏళ్ళ నుండి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి నుండి ప్రేమ్ గాంధీ అనే యువకుడు వాడు వెళ్ళి ఏం చేసిండు, ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలని చెప్పి ఊరూరులో తిరిగిన పాపం. కాళ్ళకు గజ్జలు కట్టుకొని పల్పం కట్టుకొని ఊరూరులో తిరిగి ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలని చెప్పేటువంటి నేపథ్యంలో 2018లో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టిండు. మరి 2018 నుండి 2023 వరకు ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో ఏ రోజన్నా వైశ్య కార్పొరేషన్ కావాలని చెప్పి మహాసభ నాయకులు కానీ, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కానీ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కానీ, అవోపా కానీ, వాసే క్లబ్ కానీ అడిగినంటే ఎక్కడ అడిగిన దాఖలాలు. ఎప్పుడైతే వైశ్య వికాస వేదిక నుండి మేము స్టార్ట్ చేసామో, విజయ్, నేను, మా రమేష్, శ్రవణ్, మా బుక్కేశ్వర గారు స్టార్ట్ చేసామో, మా రవి ఇమ్మీడియట్గా ధర్నాలు కూడా కూర్చున్నాడు మన మహాసభ అధ్యక్షుడు. అంటే ఎంత ప్రేమతుడు వైశ్యుల మీద. కదలిక వచ్చింది, కుర్చీలు పోతే మన కదలిక వచ్చింది. వైశ్య సంఘాలు తిడతాయి, వైశ్యులు తిడతారని ఒక విప్లవం తీసుకొచ్చినాం. దానికోసం వెంటనే నాగర్ కర్నూలులో బైక్ ర్యాలీ, సూర్యాపేటలో బైక్ ర్యాలీ, కరీంనగర్లో ధర్నా. ఈ 5 సంవత్సరాల సాధించిన ప్రగతి ఏంటంటే 5 కార్పొరేషన్ చైర్మన్లు సాధించినాం వైశ్యుల కోసం. కులాన్ని అడ్డం పెట్టుకొని వచ్చినవే తప్ప గుణం చూసి వచ్చిన పోస్టులు కావు. ఏ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినా కులం కోసమే కేసీఆర్ గారు ఇచ్చారు. ఒకే ఒక కార్పొరేషన్ సోమ భరత్ గారికి ఇచ్చి మాత్రం కులంతో సంబంధం లేకుండా ఇచ్చినటువంటి కార్పొరేషన్. మిగతా అన్ని కార్పొరేషన్ ఇంక్లూడింగ్ ఎమ్మెల్సీ దయానంద్ గారు కావచ్చు, దామోదర్ గుప్తా కావచ్చు, అమరావతి లక్ష్మీనారాయణ కావచ్చు, ఉప్పల శ్రీనివాస్ కావచ్చు, ఈ 4 కార్పొరేషన్లు కూడా కులం కోసం వైశ్యుల ఐక్యత తీసుకురావడం కోసమే వైశ్యులకు ఎంతో కొంత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉందని చెప్పి స్వతహాగా కేసీఆర్ గారు ఆలోచించి వీళ్ళకి ఇచ్చుడు. అది ఇస్తే వీళ్ళేమనుకుంటున్నారు, ఈరోజు మేము గొప్పల్లో మాకే ఇచ్చారు, మా దగ్గర డబ్బు ఉన్నాయి, మేము డబ్బు చూసి ఇచ్చారు, మేము కులానికి ప్రతీకలం, కుల సంఘాలకు గొప్ప నాయకులు అని చెప్పి
డప్పేసుకుంటారు. అది కాదు, కుల సంఘాలు చేయాల్సిన బాధ్యత రాజకీయ పరంగా మనం అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడనే ఉన్నటువంటి సోదరుడు ఉన్నాడు, చింతల రవికుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ చైర్మన్. ఆయన చెప్పిన మీటింగ్ పెడుతున్నాం. వైశ్య వికాస వేదిక నుండి ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం తడకమల్ల విజయ్ అధ్యక్షుడు కాబట్టి అధ్యక్షుని చెప్పిన నువ్వు రావాలంటే బావా నేను వస్తా, తప్పకుండా వస్తా. కానీ ఆయన మనసులో ఏముందంటే మహాసభ అధ్యక్షుడు ఏమని అంటాడేమో, ఉన్న పోస్టు బీకేస్తాడేమో, నీ పోస్టు పోతే కొత్త పోస్టు తీసుకోవచ్చు, 2000 పెడితే సొసైటీ యాక్ట్ ప్రకారం కొత్త పోస్ట్ వస్తాయని ఇంతకుముందు కూడా చెప్పిన. ఈ రోజు ఉన్నటువంటి మహాసభ గురించి కూడా చెప్తున్నా. చాలామంది అపోహలు మాట్లాడి నువ్వు పెడుతున్న సందర్భంలో మహాసభను కాదని పెడుతున్నావు. ఊరి వెదవల్లారా, నేను అది కాదు, మహాసభలో నేను పనిచేస్తున్నా, మహాసభ సభ్యత్వం ఉన్నది, మహాసభ కార్యదర్శిగా ఉన్నా, 10 ఏళ్ళకి వెళ్ళి నేను కూడా కార్యదర్శిగా ఉన్నా, నా భార్య కూడా మహాసభ ప్రధాన కార్యదర్శిగా మహిళా విభాగం చేస్తున్నది. నేను ఎక్కడ కులానికి అగ్నేషన్ పోతలేను, కులం కోసం పనిచేస్తున్నా. మీరు చేయాల్సిన పని మీరు చేయట్లేదు కాబట్టి నేను బయటకు వచ్చి చేస్తున్నా అని చెప్తున్నాను. ఈరోజు సంఘాలన్నీ ఏకీకృతం కావాలి. మన బయట పంచాయతీ కాదు, మన ఇంట్లో పంచాయతీ సెట్ చేయడం కోసమే ఒక దిక్సూచిలాగా వైశ్య వికాస వేదిక పనిచేస్తాన ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్ళాం. లేకపోతే ఇంతమంది సీనియర్ సిటిజన్స్ ఎందుకోసం, ఎక్కడో దగ్గర నమ్మకం ఉండొచ్చు, నేను చేసేటువంటి కార్యక్రమం మీద విశ్వాసం ఉండొచ్చు, నేను ఎంచుకున్నటువంటి సబ్జెక్టు మీద అవగాహన ఉండొచ్చు, ఆ నినాదాన్ని బతికిద్దామని మునుగోడు యాదవ్ లాంటి వాళ్ళు రిటైర్డ్ పర్సన్స్ వచ్చారు. అందుకే ఉపాధ్యాయులు మేధావులు అని చెప్పిన, మేధావులు కనుక మౌనంగా వహిస్తే ప్రపంచానికి మొత్తం జీవన విధానం కూడా అస్తవ్యస్తం అవుతుంది. మేధావులు మేల్కోవాల్సినటువంటి సమయం ఉంది. వైశ్య సంఘాల్లో ఉన్నటువంటి మేధావులు మేల్కోవాలి, దానికోసం పనిచేద్దాం. ఈరోజు వైశ్య కార్పొరేషన్ ఒకటి జిందతల స్మత్ కాదు, వైశ్య కార్పొరేషన్తో పాటు వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలను. ఇంతకుముందు సోదరుడు చెప్పాడు, మైక్ బంద్ చేయన్నా, రికార్డు చేయకు, ఒకవేళ రికార్డు చేస్తే మనకి ఏమైనా అవుతుంది, ఎందుకు భయం? ఎస్సీ ఎస్టీలకు కమిషన్ ఏ రకంగా ఉందో, బీసీలకు కమిషన్ ఏ రకంగా ఉందో మనకు కూడా వైశ్య కమిషన్ రావాలని చెప్తున్నాం. ఆర్టికల్ 14 ప్రకారం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 ప్రకారం అంబేద్కర్ గారు చాలా దూరం ఆలోచించి తను రాసినటువంటి రాజ్యాంగంలో కుల దూషణ అనేది ఏ కులాన్ని దూషించినా చట్టరీత్యా నేరం అనేది ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని మనం వాడుకునే దాంట్లో వైశ్య కమిషన్ వస్తే, ఆ కమిషన్ ద్వారా జ్యుడిషియరీ పవర్స్ వస్తాయి. ఆ జ్యుడిషియరీ పవర్ ద్వారా మనకు ఒక భరోసా వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైశ్యులకి ఒక భరోసా కల్పించే వాళ్ళు అవుతుందని చెప్పి ఫస్ట్ పాయింట్ మేము వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పినాం. రెండవ దాంట్లో ఈడబ్ల్యూఎస్ కోసం పనిచేసినాం. తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నుండి మేము పనిచేసినాం. అగ్రవర్ణ పేదల సంఘం నుండి పనిచేసినాం. అగ్రవర్ణాలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ మీద మీరు ఏ రోజు 10 సంవత్సరాల క్రితం, అంటే భారత రాజ్యాంగం ఏర్పడిన నాటి రోజు 10 సంవత్సరాల కోసం ఇచ్చినటువంటి రిజర్వేషన్ని కంటిన్యూ చేసుకుపోతున్నటువంటి నేపథ్యంలో మేము అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదల కోసం రిజర్వేషన్ కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక 5 సంవత్సరాలు మేము పనిచేసినాం. పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా తెలంగాణ ఓసీ సంక్షేమం ప్రధాన కార్యదర్శిగా రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వెలమ అందరం కలిపి ఒక ఆర్గనైజేషన్ పెట్టి దానికోసం పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చింది. ఆ 10% దాంట్లో కూడా నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి వారికి సన్మానం చేస్తే మన వైశ్యుల రిప్రజెంటేషన్ ఏంటంటే 250 మంది, 2000 మధ్య మేము మీటింగ్ పెట్టాం. 250 మంది మాత్రమే వైశ్యులు వచ్చారు. మిగతా వాళ్ళంతా రెడ్డిస్ వచ్చారు, వెలమాస్ వచ్చారు, కమ్మాస్ వచ్చారు. ఈరోజు ఇదే ఎల్బీనగర్ నియోజకవర్గంలో వనసల్పురం అడ్డా చెప్తున్నాం, వైశ్యులు ఎంతమంది ఉన్నామో ఎల్బీనగర్ నియోజకవర్గంలో దాదాపు 40,000 పైచులకు ఓటర్లు ఉన్నటువంటి చైతన్యం కలిగినటువంటి వైశ్య సమాజం ఉంది. దీనికి తీటుగా సగం 20 నుండి 25,000 మంది కమ్మ సామాజిక వర్గం ఉంది. కమ్మ సామాజిక వర్గం ఎటు టర్న్ అయితే వాడు కమ్మోడు కనుక నిలబడితే ఆ కమ్మనికి ఓటేస్తారు, అదే వైశ్యం నిలబడితే వైశ్యానికి వేస్తలేరు. దానికోసమే ఐక్యత కావాలని చెప్పి మనం చెప్తున్నాం. దానికోసమే విజయ్ చెప్పింది ఇంతకుముందు, గణేషుని కాడ మనం నవరాత్రులు చేసేటువంటి సందర్భంలో ఎవడ భోజనం పెడతా అంటే వైశ్యుడు భోజనం పెడతాడు. అరే వైశ్యుడు భోజనం పెడతాం, అనాదిగా పెడుతున్నాం. ఆ భోజనం పెట్టే దాంట్లో ముత్తా అండాలమ్మ గారికి పద్మ విభూషణ వచ్చింది, అది మా ఆమె వైశ్య బిడ్డ. దాని గురించి చరిత్ర తెలియదు. అదే నేరేల వేణుమాధవ్కు పద్మశ్రీ వచ్చింది, ఆయన గురించి మన చరిత్రలు చెప్పరు. అదే ఎంవి గుప్తా ఫిషరీస్ పితామహుడుగా ఉన్నటువంటి పద్మశ్రీ వచ్చింది, భారత ప్రభుత్వం మన రీసెంట్గా ఇచ్చింది, ఆయన వైశ్యుడే. వాళ్ళ గురించి చరిత్రలు ఎక్కడ రావు. ఇదే కాకుండా సమాజ సేవ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక బసమాననే తీసుకోకుండా నార్ల హనుమాన్లని నిజామాబాద్కి వెళ్ళి ఆ రోజు నెహ్రూ నిజామాబాద్కి వస్తే నిజాం ప్రభు ఆయనకు ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అంటే ధర్మబద్ధంగా పరిపాలిస్తారు మన వైశ్యులు అనే దానికి ఉదాహరణ చెప్తున్నాం. కొత్తూరు సీతాగుప్త లాంటి 75 ఏళ్ళ కింద వైశ్య హాస్టల్ పెట్టిండు. అంటే ఆయన దార్శనికత ఎంత దూరం ఉంది. ఆయన దృష్టి జాతి బిడ్డడు పనిచేసింది కాబట్టి నా రేపటి తరం పిల్లలకు నేను భరోసా కల్పించిన దానికోసం పనిచేస్తున్నాను. స్వలాభం కోసం చేయట్లేదు, జాతి కోసం పనిచేస్తున్నాను చెప్తున్నాను. ఇవాళ ఏ పార్టీలో ఉండని టీజేఎస్కు సంబంధించి కొత్త రవి ఉన్నాడు, ఆయన వైశ్య సంఘాలు ఇక్కడ పనిచేసుకుంటూ ఆయన పార్టీగానో వైశ్య వికాస ట్రస్టీగా వస్తే ఆయనకు ఫోన్ చేస్తారు, కొత్త రవిని ఎట్లా పోయినా మీటింగు, అది ఏమైనా నిషేధింపబడ్డ సంస్థ ఇదేమన్నా?
పెదవల్లాగా మాట్లాడొద్దని చెప్తున్నా. ఏ పార్టీలు ఉన్నాయో లేదు. బిడ్డ ఖబర్దార్ చెప్తున్నా. ఇంత మా శ్రవణ్ రెచ్చిపోయి చెప్పిండు, మా కూర రమేష్ కూడా చెప్పిండు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా వైశ్య సంఘ నాయకులకు, ఒకవేళ కనుక దీన్ని స్ప్లిట్ చేయడం కోసము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఈ గర్జన అయిపోయిన తర్వాత మీ ఇంట్లో కన్నా పని ఉంటుంది. మాకు వేరే పనేం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా నడిపినామో మాకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ఏ రకంగా పనిచేసినాం, ఉద్యమం ఎట్లా చేయాలో, లీడర్ ఎట్లా రావాలో, కార్మిక నేతగా ఎట్లా రావాలో మాకు బాగా తెలుసు. మాకు వచ్చినంత విద్య ఎవరికి రాదు. 14 సంవత్సరాలు రోడ్ల మీద తిరిగినాం, అంగీలు ఇచ్చినాం, లాగులు ఇచ్చినాం, పోలీస్ స్టేషన్లో పడుకున్నాం, నిద్రాహారాలు అన్నీ పనిచేసినాం. పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం, మొత్తం యావత్ తెలంగాణ సమాజం కోసం పనిచేసినాం. నా జాతి కోసం పనిచేయడంలో వెనుకపోను. ఎలాంటి శశవిషయాలు లేవు. దేనికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ వైశ్య వికాస వేదిక నుండి వైశ్య గర్జన తీసుకున్నాం. దానికోసం పనిచేస్తున్నాం. ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ రావాలంటాం. 25 సంవత్సరాల కింద మందకృష్ణ గారు వారి జాతి కోసం ఈరోజు మనం చెప్పేటువంటి గొప్పగా చెప్పేటువంటి సమాజంలో అగ్రవర్ణంలో ఉన్నటువంటి నేపథ్యంలో అట్టడుగున్నటువంటి మాదిగ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, దాంట్లో ఉపకులాలు 53 ఉన్నాయి. దాంట్లో ఉపకులాల కోసమే మందకృష్ణ ఏం చేసిండు, ఏబిసిడి వర్గీకరణ తీసుకురావండి, ఎంఆర్పిఎస్ ఉద్యమం తీసుకురావండి. ఒక 5గురిని ప్రాణత్యాగం చేసినటువంటి ఎంఆర్పిఎస్లో ఉన్నారు. ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమం లాగానే రేపటికాడ మనం కూడా ఉద్యమం చేస్తాం. ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ వస్తే అత్యధికంగా లాభం పొందేది అంటే వైశ్యుడే. ఎందుకోసం దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు 6 నుండి 8% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం 40 మంది శాసనసభ్యులు ఉన్నారు, 6 మంత్రులు ఉన్నారు, 2 చైర్మన్లు ఉన్నారు. అదే 1% లేనటువంటి సామాజిక వర్గం, 1% కూడా తక్కువ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 1.5% ఉన్నటువంటి బ్రాహ్మణులు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, బ్రాహ్మణ పరిషత్ ఉంది. ఇదే కాకుండా బిలో 1% ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నది. ఇంతమంది పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో 4.5 నుండి 5% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి మన వైశ్య జాతి ఎక్కడున్నాం? ప్రశ్నార్థకం. ఎవరు చెప్పాలి దాని గురించి మాట్లాడు. మనలో 2 సంఘాలు వద్దు, 3 సంఘాలు వద్దు, నువ్వు మీటింగ్ పెడతాను నేను పోవద్దు, నేను మీటింగ్ పెడతాను నువ్వు రావాలి. ఎందుకు రావాలి? దేనికోసం రావాలి, దేనికోసం రావద్దు? క్లారిటీ ఉండాలి కదా. సంఘం కోసం పనిచేస్తున్నాం, జాతి కోసం పనిచేస్తున్నాం, జాతి నిర్మాణం కోసం పనిచేస్తున్నాం. దానికోసం పార్టీలన్నీ పక్కన పెట్టి పనిచేద్దాం. రేపటికాడ విజయ్ కుమార్ కార్పొరేటర్ అవుతాడా, రవికుమార్ కార్పొరేటర్ అవుతాడా, రమేష్ అవుతాడా, అవన్నీ పక్కన పెడదాం. వాళ్ళ కోసం పనిచేసే దాంట్లో మేము కీలకంగా ఉంటాం. అట్టడుగున ఉన్నటువంటి వైశ్యులు, కిరాణా షాప్ వృత్తిలో ఉన్నటువంటి వైశ్యులు, లేకపోతే పెండిగిరి పెట్టుకోనో టాయిలెట్ షాప్ పెట్టుకున్నటువంటి వైశ్యుల కోసం వైశ్య బంధు కావాలని మేము అడుగుతున్నాం. అదే విదేశాలకు పోతున్నాం. ఈరోజు మళ్ళీ ఉన్నటువంటి పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లు చాలామంది పిల్లలు అమెరికాలో, లండన్లోనో, ఆస్ట్రేలియా ఉన్నటువంటి సెటిల్ అయిపోయారు. ఎందుకు పోయారు అంటే ఉద్యోగం కోసం. ఎందుకు ఉద్యోగం కోసం పోయారంటే ఇక్కడ ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ లేదు, టాలెంట్ ఉంది కానీ నేను బయటికి పోతా. అందరూ ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగం కోసం అప్పు సప్పు చేసి ఆయన అమెరికా పంపుతాడు. అదే అప్పు లేకుండా, అదే గ్యారంటీ లేకుండా ఫ్రీగా ఉచితంగా మిగతా సామాజిక వర్గానికి ప్రభుత్వం కల్పించేటువంటి హక్కులు ఏవైతున్నాయో విదేశీ విద్యా విధానంలో సహాయం చేస్తుంది. మైనార్టీలకు చేస్తుంది, బీసీలో చేస్తుంది, ఎస్సీలో చేస్తుంది, ఇంక్లూడింగ్ అగ్రవర్ణంలో ఉంటే బ్రాహ్మణ వాళ్ళకు కూడా విదేశీ స్కాలర్షిప్లు ఇస్తున్న నేపథ్యంలో వైశ్యుల కోసం లేదు. దానికోసమే వైశ్యుల కోసం మేము విదేశీ విద్యా విధానంలో వాటా ఆడుతున్నాం. ఇదే కాకుండా వైశ్య సమాజంలో మహిళలు ముందుకు రారని చెప్తాం మనం, కానీ వాసకుల పుణ్యం అని మహిళలు చాలామంది వచ్చింది. ముదుతలు నేర్వగరా అనే విద్య మున్నార నేర్పినని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు మహిళలు కూడా మనం బయటకు వచ్చాం. స్వతహాగా మనం భాషను బాగొచ్చు, మాట్లాడేటువంటి హక్కు ఉన్నటువంటి వాళ్ళం, బాగా మాట్లాడగలుగుతాం. దానికోసం మహిళల కోసం ఈరోజు ఎంపవర్మెంట్ కోసం మాకు కారిడార్ ఇవ్వమని చెప్తున్నాం. 25% ఇవ్వమంటున్నాం, సబ్సిడీ ఇవ్వమంటాం. మాలో చదువుకున్నటువంటి విద్యార్థులు విదేశాలకు పోకుండా ఇక్కడనే ఉండి సమాజం కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలంటే ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక 25% వాటా ఆడుతున్నాం. న్యాయబద్ధమైనటువంటి కోరికలు అడుగుతున్నాం. మేము అభూత కల్పనలు అడుగుతలేం, ముఖ్యమంత్రి పీఠం అడుగుతలేం, ప్రధానమంత్రి పీఠం అడుగుతలేం, వేరే చట్టసభలు ఇంకేం కావాలని. మాకున్న జనాభా ప్రకారం కనీసం 5 సీట్లు, ఆ 5 సీట్లే కావాలని చెప్తున్నాం తప్ప మేము వేరే అడుగుతున్నాం. చట్టసభలో కనుక మా ఓడు ఉంటే మేము చేస్తాం. జనాభా దామాషా ప్రకారం ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ప్రభుత్వం ఇచ్చినటువంటి జనాభా లిస్ట్ అవుతుందో దాని ప్రకారమే మా వాటా చేసామని చెప్తున్నాం తప్ప మేము వేరే కోరిక అడగట్లేదు. దానికోసం మేము 10 డిమాండ్లు పెట్టాం. ఒకవేళ చర్చ పెడతాం, ఒకవేళ 10 డిమాండ్లు న్యాయబద్ధమైన కావని చెప్పి ప్రభుత్వమా లేకపోతే ప్రతిపక్షమా ఎవరైనా చెప్తే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వైశ్య వికాస వేదిక భుజస్కంధాల మీద ఉన్నది. దానికోసం మేము సమాధానం చెప్తాం. దాంట్లో వెనక ముందు పోయే క్వశ్చన్ లేదు. దానికోసం పనిచేస్తున్నాం. ఈ 10 డిమాండ్ల రూపకల్పనలో మునుగోడు యాదయ్య, నేలంటి మధు, చాలామంది మేధావులందరూ కూడా మేధామదనం చేసి ఒక 10 డిమాండ్లను తీసుకున్నాం. ఆ 10 డిమాండ్లనే ఇక్కడ పబ్లిక్లో పెట్టినాం.
ఆ 10 డిమాండ్ల కోసం పెడుతున్నాం. కార్పొరేషన్ చైర్మన్ ఒకటే కాకుండా, కార్పొరేషనే కాకుండా 1000 కోట్లు ఇస్తావా, 5000 కోట్లు ఇస్తావా, 2000 కోట్లు ఇస్తావా పక్కన పెడితే మిగతా డిమాండ్ కూడా కావాలని చెప్పి ఆ డిమాండ్ల కోసం మేము పనిచేస్తున్నాం. రాజకీయ పరంగా కనుక పోతేనే మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది, మనకు ఒక భరోసా వస్తుంది, మనం ధైర్యంగా ఉండొచ్చు, ధైర్యంగా ముందుకు పోవచ్చు అనే ఉద్దేశంతో చేసాం. ఈరోజు వరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఏ మీటింగ్ పెట్టలేదు. జిహెచ్ఎంసీ పరిధిలో పెట్టిన మీటింగులు 2 మీటింగులు ఆవిర్భావ సభలే పెట్టినాం. ఇది ప్రప్రదంగా వైశ్య వికాస వేదిక నుండి ఈడ ప్రోగ్రాం పెట్టినందుకు ఇమ్మీడియట్గా మా విజయ్ కుమార్కి వైశ్య వికాస వేదిక మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ వనసలిపురం ఆరోగ్య సంఘం వాళ్ళు మంచి సాహసం చేసుకొని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రేపు రాబోయే గర్జనకు అక్టోబర్ 1న కనీసం ఇంకొక విషయం మర్చిపోతున్నాను, జిఎస్టీ మీద కొత్త పన్ను విధానం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వర్తక సంఘం అద్భుతంగా దాదాపు 800 నుండి 1000 మంది సభ్యత్వం కలిగినటువంటి వర్తక సంఘం తడకమల్ల రవికుమార్, తడకమల్లి విజయ్ కుమార్ నుండి కిరాణా వర్తకులందరూ కూడా వర్తక సంఘం పేరు మీద చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టిన ఏకైక ఘనత వైశ్య వికాస వేదిక ఉంది తప్ప ఏ సంఘం వాళ్ళు జిఎస్టీ మీద రౌండ్ టేబుల్ పెట్టలేదు. మేము పెట్టినాం, దానికోసం మేము ఉన్నామని చెప్తున్నాం. ఇవాళ సమాజంలో గౌరవంగా దేనికోసం చెప్తున్నాం, వైశ్య జాతి కోసం ఎవరు నిలబడ్డారంటే నిక్కచ్చిగా నిబద్ధతతో పనిచేసినట్టు ఎవడు అంటే ఓన్లీ వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు వైశ్య వికాస వేదిక నిలబడే దానికి కాచన్ సత్యనారాయణ నిలబడ్డాడు. నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్న ఒక నమ్మకంతో ఉన్న 20 సంవత్సరాలకి వెళ్ళి మార్కెట్లో ఉన్న ఉద్యమంలో ఉన్న ఉద్యమం చేసినటువంటి నేపథ్యం ఉన్నది, ఒక నిబద్ధత ఉన్నది. జాతి కోసం పనిచేయడంలో ముందుంటా మీరు ఆశీర్వదించి పంపేయండి. నేను చట్టసభలో పంపేయమని చెప్తలేను, ఇంకెక్కడికో పంపేయాలని చెప్తలేను. గర్జన కోసం, జనంలో ఉన్నటువంటి ఐక్యత కోసం, వైశ్యుల ఐక్యత ఉన్నది నిరూపించడం కోసం, వైశ్య ఐక్యత కోసం ఒక్కరోజు మీ పనులను బంద్ చేసుకోండి, ఒక్కరోజు మీ కిరాణా షాపులు బంద్ చేసుకోండి, మీకున్న రేషన్ షాప్ బంద్ చేసుకోండి. ఆ ఒక్కటే రోజు, అది కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు జస్ట్ 4 గంటలు బంద్ చేసుకోండి చాలు. మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ నుండి ర్యాలీకి వచ్చి మీ బ్యానర్లు పెట్టుకోండి, మీ వాట్సాప్ క్లబ్ బ్యానర్ పెట్టుకోండి, మీ కిరాణా వర్తక సంఘం బ్యానర్ పెట్టుకోండి, మీ ఫోటోలు పెద్ద పెట్టుకోండి. కానీ వైశ్య గర్జన విజయవంతం చేసే దాంట్లో కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత వనస్థలిపురం నుండి ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఒక మంచి పేరు ఉన్నది. ఒకవేళ ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి కనీసం 10,000 మంది కనుక కదిలితే అద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రభుత్వానికి చెప్పొచ్చు. ప్రభుత్వం ఇమ్మీడియట్ కదిలి వచ్చి మనకు ఇవ్వాల్సినటువంటి వాటాలు ఇస్తాయి. ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పిండు, అన్న 5 ఎకరాలు ఇచ్చినట్టు నువ్వు చూసావు అని. నేను చూడలే, నువ్వు చూడలే, చూసే టైం వచ్చినప్పుడు 5 ఎకరాలు చూస్తాం. 100 కులాలకు ఇచ్చారు, 100 కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి. ఇదే బ్రాహ్మణులకు ఇచ్చారు, వెలమేద సామాజిక వర్గం ఇచ్చారు, కమ్మకి ఇచ్చారు, అందులో నీకు కూడా ఇచ్చారు, రెడ్డి సామాజిక వర్గానికి 10 కోట్లు ఇచ్చారు, 10 ఎకరాలు ఇచ్చారు, 2 దఫాలు ఇచ్చారు రెడ్డి హాస్టల్ కూడా. కానీ మనం అడిగాడు, ఒకటే అడిగినాం, మాకు 5 ఎకరాలు అనగానే మా దామోదరం వచ్చి చెప్పాడు 5 ఎకరాలు ఇచ్చిండు, 150 కోట్లు ఇది, 200 కోట్లు ఇది, మా పాలాభిషేకం అన్నాం. బరాబర్ పాలాభిషేకం చేసాం. 5 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినందుకు గౌరవం ఉంది, 11 మున్సిపల్ చైర్మన్లు ఇచ్చినందుకు మాకు గౌరవం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆ నమ్మకం ఉన్నది, ఆ గౌరవం ఉన్నది. ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెప్పినాం. అద్భుతంగా మా పాంప్లెట్ ఇచ్చినాం. టీఆర్ఎస్కి వంతపాడడం కోసమో లేకపోతే ప్రతిపక్షాలు తిట్టడం కోసం మేము చేస్తలేం. వైశ్య గర్జన అనేది మా వైశ్యుల ఆత్మ గౌరవం కోసమే, మా హక్కుల సాధన కోసమే. ఏ ప్రభుత్వంలో రావచ్చు, ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వస్తే మరి ఆ డిమాండ్ కూడా మేము ముందుంచాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మరొకసారి ఆ గర్జన ద్వారా అన్ని పార్టీల నాయకులను పిలుస్తాం, ఎస్సీ సంఘ నాయకులను పిలుస్తాం, ఎస్టీ సంఘ నాయకులను పిలుస్తాం. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, మా కేటీఆర్ కావచ్చు, అందరినీ కూడా పిలిచి ఆ వేదిక ద్వారా వాళ్ళని డిమాండ్ పెడతాం. ఆ వేదిక ద్వారానే చెప్పాల్సినటువంటి బాధ్యత మరి కోదండరామ్ కూడా చెప్తాం. టీజేఎస్ నుండి కూడా అవకాశం ఉండి వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తాం. పార్టీలకు అతీతంగా అందరు నాయకులు పిలుస్తాం. ఇక్కడ వాసే క్లబ్ వాళ్ళని పిలుస్తాం, అవోపాలను సేమ్ పిలుస్తాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి సంఘ అధ్యక్షులను కూడా వేదిక మీద ఎక్కి వారు తీసుకొచ్చిన స్ట్రెంత్, వారు చేసినటువంటి కృషిని అద్భుతంగా చెప్తాం. ఇంకొక విషయం గమనించాలి, మీరు ఇప్పటిదాకా జాగ్రత్తగా విన్నారు కదా, ఇక్కడ కుర్చీలు లేవు. కుర్చీలు ఎందుకు వెళ్ళాయంటే కుర్చీల పంచాయతీ ఎక్కువ. మరీ వనస్థలిపురంలో ఉన్న 2-3 నాయకులకు వారు కుర్చీ అడవద్దు అని చెప్పి ఆ కుర్చీ అంటే పెట్టుకొని తిరుగుతుంటాడు. దానికోసం మేము కుర్చీలు వేయలేదు. మా కుర్చీలు ఏమవుతాం, మా కుర్చీల పంచాయతీ లేదు. రౌండ్ టేబుల్ సమావేశం, చర్చా వేదిక నీ కార్పొరేట్ స్థాయిలో ఒక ఉపాధ్యాయుడు పాట చెప్పినట్టు వినాల్సినటువంటి బాధ్యత ఉందనే ఉద్దేశంతో మేము చర్చా వేదిక కోసం కుర్చీలు వద్దన్నాం. దేనికోసం అంటే అందరూ సమానమే. ఈ గర్జన కోసం ప్రతి ఒక్కరు సమానమే. వయసులో నీ ఇంటికాడ డబ్బులు ఉంటే నువ్వు 4 పూటలు బిర్యానీ తిని, కానీ కులానికి మనందరం ఈక్వలే. నీ కులపోనికి సాయం చేయనోడు వాడు దేనికి పనికిరాడు సమాజంలో. నేను ఏదో గొప్ప చేస్తా అని చెప్పి వాట్సాప్లో ఫోటోలు పెట్టుకొని ఒక చాక్లెట్ ఇచ్చో బిస్కెట్ ఇచ్చో చేసేటువంటి కార్యక్రమం కాదు. వైశ్య గర్జన అద్భుతంగా పనిచేస్తుంది, వైశ్య వికాస వేదిక అద్భుతంగా పనిచేస్తుంది. వైశ్యలో యువత కోసం పనిచేస్తాం. త్వరలో కూడా ఒక 5-6 రోజుల్లో వైశ్య యూత్ ఫోర్స్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. దానికి కొంతమంది యువత ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు. యూత్ లేదు, మనకు విద్యార్థులు లేరు.
మనకు ట్రేడ్ యూనియన్లో ఉన్న స్ట్రక్చర్ లేదు, మిగతా పార్టీలో ఉన్న స్ట్రక్చర్ లేదు, యువజన సంఘాలు లేవు, నిర్వీర్యం అయిపోయినాయి. మన యువజన సంఘం నాయకుడు ఉన్న రాష్ట్ర నాయకుడు 47 ఏళ్ళలో ఇంకా యువజన సంఘం నాయకుడు మన దగ్గర కూడా అట్లా ఉన్నారు. వాడు ఎప్పుడు పనిచేస్తాడంటే ప్రమాణ స్వీకారం వచ్చే రోజు సంఘ నాయకుడు ప్రమాణ స్వీకారం చేసే రోజు యువజన సంఘ నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే మళ్ళీ వాడిని టర్మ్ అయిపోయినా అదే యువజన సంఘం. మా కొత్తలో నేను అవుతున్నాను అన్న నాకు కూడా పోస్ట్ ఇచ్చారు యువజన సంఘం, కానీ నేను చేసింది ఏం లేదు. మళ్ళీ అదే రాజకీయ కమిటీ ఉన్నది మనకు. రాజకీయ కమిటీ నుండి శిక్షణా తరగతులు నిర్వహించాల్సినటువంటి బాధ్యత సంఘం మీద ఉంటుంది. సంఘంలో కనుక లీడర్షిప్ ఎదగకపోతే ఎవడ మోసం చేసినాడు, ఎవడ అన్యాయం చేసినాడు అంటే సంఘ సభ్యుడే, సంఘంలో ఉన్నటువంటి అధిపతి ఎవడైతే ఉంటాడో ఆ సంఘ అధ్యక్షుడే మనం చీట్ చేసినట్టు తప్ప వేరేవాడు కాదు. సమాజానికి ద్రోహం చేసినట్టు, ఆ జాతికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి మిత్రులారా, పెద్దలు అందరూ ఉన్నారు, అందరికి ఒకటే విజ్ఞప్తి, అక్టోబర్ 1వ తారీఖు జరగబోయేటువంటి గర్జన్ని మీ ఇంట్లో పండుగ అనుకోండి, మీ ఇంట్లో శుభకార్యం అనుకోండి, మీ బిడ్డ పెళ్ళో, మీ కొడుకు పెళ్ళో, మీ మనవడి పెళ్ళో, మీ మనవరాల పెళ్ళి అనుకొని అందరు పిల్ల పాపలతో ఒక 4 గంటలు పిక్నిక్ పోతున్నా అనుకోండి. లేకపోతే కాజా సత్యనారాయణ వీడు వచ్చి తిడతాడేమని చెప్పి భయానికో భక్తికో నా మీద చేసినా రండి అని చెప్తున్నా. దానికోసం గర్జన విజయవంతం చేసే దాంట్లో ఎల్బీ నగర్ నుండి కీలకంగా మీరు కనుక ఎక్కువ మంది కనుక వస్తే, సంఖ్యాపరంగా ఎక్కువ మంది అయితే ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలుగుతుంది. మనం దూడకు గడ్డేసి గాడిదకు పాలు పిండినటువంటి పరిస్థితి ఉండొద్దు. కాబట్టి చెప్తున్నాను, దానికోసం ఆలోచించి మేధావులందరూ ఉన్నారు. నేను ఇచ్చిన పాంప్లెంట్ 1-2 సార్లు చదవండి, మీ పిల్లలకు ఒకసారి చెప్పండి, దీనికోసం మీ సూచనలు సలహాలు ఇవ్వండి. దానికోసం పనిచేస్తాం. వైశ్య గర్జన విజయవంతం చేసే దాంట్లో కీలకంగా పనిచేద్దాం. ఇక్కడనే కాకుండా బస్తీ సంఘాల్లో కూడా ఈ వారం రోజులు కార్యాచరణ ఉంటుంది. మీరు వచ్చేటువంటి క్రమంలో మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలిసి ఏ రకంగా మనం బల నిరూపణ చేసుకుందాం అనే దాంట్లో కొన్ని గైడ్లైన్స్ విజయ్ కొంతమంది ముఖ్యులతో కూర్చొని ఆ సమావేశం పెట్టి చెప్తాం. ఇక్కడ బాధ్యులు ఎవరు లేరు, అందరం బాధ్యులే. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి గ్రామంలో వాడే కథానాయకుడు. ఈడ కూడా వైశ్య గర్జన కోసం మీరే కథానాయకుడు, కథ సత్రానే కాదు. కాకపోతే ముందులో ఎవడో ఒకటి ఉండాలి. కాబట్టి నా మీద తోయండి, నేను పనిచేయడానికి రెడీగా ఉన్నా. మా భుజాల మీద తుపాకాలు పెట్టి మీరు కాల్చుకోమని చెప్తున్నాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అన్నిటికీ తెగిడ్చే ఉన్నాం. మాకు కావాల్సిన వైశ్యుల ఐక్యత కోసం పనిచేస్తాం, వైశ్య వికాస నుండి పనిచేస్తాం, వైశ్య గర్జన విజయవంతం చేసే దాంట్లో కీలకంగా పనిచేస్తాం. మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ప్రపరంగా మళ్ళొకసారి మనసులపురం ఆర్యవైశ్య సంఘం నాయకులకు, పెద్దలకు అందరూ కూడా మరొకసారి ఉద్యమవచ్చు. జై తెలంగాణ, జై గుప్తా. విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. మా యొక్క సూచనలు మీరు పెద్దలందరికీ తెలియజేయడం ఏంటనగా, మన అందరం ఈ దేవాలయ ప్రాంగణం నుంచి ప్రతి కుటుంబ సభ్యులు అందరితోని పాదయాత్ర రూపకంగా ప్లాకార్డుల ద్వారా వెళ్తే ఆర్యవైశ్యులు కూడా వనస్థలీపురం నుండి ఇంత భారీ సంఖ్యలో వచ్చిన జన సమీకరణ బాగుందా అని అనుకుంటారు. కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి బయలుదేరదామని నా యొక్క మనవి.